విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. మనం గడిచిన దినాల్లో మనం ఒక 3 సెషన్స్ మనం నేర్చుకుంటూ వచ్చాం. నేను క్లుప్తంగా జస్ట్ స్లైడ్స్ చూపిస్తాను. ఈ దినాన జాయిన్ అయినట్లయితే బైబిల్ చరిత్ర గురించినటువంటి విషయాలు మనం లోతుగా నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదటిగా ఎందుకు బైబిల్ మానవునికి ఇవ్వబడింది అన్న విషయాల్లో నుంచి మనం కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఒక 6 విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎందుకు మనిషికి లేకుంటే మానవులకి బైబిల్ ఇవ్వడం జరిగింది అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అదే రీతిగా దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ యొక్క విశిష్టత ఏమిటి అన్న విషయాన్ని కూడా మనం గత సెషన్లో మనం నేర్చుకుంటూ మనం వచ్చాం. బైబిల్కి ఉన్న విశిష్టత గురించి ఒక 7 పాయింట్స్ మనము నేర్చుకుంటూ వెళ్ళి ఉంటున్నాం. అలానే సి పాయింట్లో బైబిల్ని మనం ఎందుకు చదవాలి అన్న విషయాల నుంచి కూడా కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఒక 3 విషయాల్ని మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఎవరైనా ఒకవేళ ప్రారంభం నుంచి విననట్లయితే ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకునైనా తర్వాత మీరు చదువుకుంటారన్న ఉద్దేశంతో నేను మళ్ళీ మీకు ప్రారంభం నుంచి చూపిస్తూ ఉన్నాను. ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ జస్ట్ స్లైడ్స్ చూపిస్తూ ఉన్నాను. దాని తర్వాత మనం చూస్తూ వచ్చాం బైబిల్ను ఎలా పోల్చారు, ఏ రకంగా మనము అర్థం చేసుకొని పోల్చుకోగలము అన్న విషయాన్ని గురించి ఒక 5 విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. బైబిల్ని ఎలా మనం పోల్చగలం, ఎగ్జాంపుల్గా ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అలానే ఈ పాయింట్లో బైబిల్ యొక్క లక్ష్యం ఏంటి, అసలు దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు మన పట్ల అన్న విషయాన్ని కూడా మనం ఈ పాయింట్గా మన గత సెషన్స్లో నేర్చుకుంటూ వచ్చాం. అలానే మరొక పాయింట్ని బైబిల్ని ఎలా చదవాలి, ఎటు పడితే అటు మన స్కూల్లో బుక్స్ లాగానో కాలేజీలో ఉన్న బుక్స్ లాగానో లేకుంటే ఏదో న్యూస్ పేపర్ లాగా మనం చదవడానికి వీల్లేదు. కానీ బైబిల్ని ఒక క్రమముగా ఒక కోణంలో పరిశీలన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన దృష్టితో అలానే ప్రార్థనాపూర్వకంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి అన్న విషయాన్ని గత సెషన్స్లో మనము నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాం. అలానే మరొక పాయింట్ని మనం చూస్తే జీ పాయింట్లో బైబిల్తో మనం ఏం చేయాలి, మనం ఏదో బైబిల్ మన ఇంట్లో ఉంటే సరిపోదు. మనం ఎప్పుడైనా కొంతమంది గృహాల్లో వెళ్ళినప్పుడు ఆ గృహాల్లో ఎన్నో బుక్స్ ఉంటాయి, వారి ఇంట్లో చాలా బుక్స్ ఉంటాయి. అయితే అలా బుక్స్ ఉంటే సరిపోదు, కానీ ఆ బుక్స్ కానీ లేకుంటే ఆధ్యాత్మిక విషయాలు ఈవెందో బైబిల్ అయినా కూడా ఖచ్చితంగా అది మన హృదయంలో ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. కాబట్టి బైబిల్తో మనం చేయవలసినటువంటి పనిని కూడా మనం చూస్తూ వచ్చాం. అందులో భాగంగా తర్వాత బైబిల్ ఒక ధన్యత, అది మనము లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా దేవుని కొరకు జీవించాలో అదే రీతిగా మన జీవితాన్ని, మన గొప్పతనాన్ని, మన జీవిత గమ్యాన్ని దేవుని యొక్క బైబిల్ అది ధన్యతగా మనం చూస్తాం. ధన్యుడు అంటే బ్లెస్డ్ పర్సన్ అన్న విషయాన్ని కూడా మనం గత సెషన్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. అలానే బైబిల్ గురించినటువంటి ప్రాథమికమైనటువంటి విషయాలు, అసలు బైబిల్ అనే పదం ఎట్లా వచ్చింది, అందరూ బైబిల్ అంటారు, అసలు ఈ బైబిల్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయాన్ని కూడా మనం హిస్టారికల్గా కొన్ని విషయాలు మనం చూస్తూ గ్రీకు వర్డ్స్లో ఉన్న విషయాల గురించి కూడా గత సెషన్లో మనము నేర్చుకుంటూ వచ్చాం. ఇక బైబిల్ అనే పదం ఎలా వచ్చిందంటే బిబ్లాస్ అనేటువంటి ఈ యొక్క మాట ద్వారా ఈ యొక్క గ్రీకు మాట నుండి వచ్చింది అన్న విషయాన్ని, దానికి అర్థం ఏంటంటే కొన్ని బుక్స్ లేకుంటే కొన్ని గ్రంథాల సముదాయము అన్ని కూడా మనము నేర్చుకుంటూ వచ్చాం. ఇందులో భాగంగా ఇంకా మరికొన్ని విషయాలు మనం చూస్తే బైబిల్ మొత్తము 66 పుస్తకాలు గలవు, మనకందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఈ బైబిల్ని 2 రకాలుగా విభాగించారు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. ఒకటి పాత నిబంధన, అదే రీతిగా 2 క్రొత్త నిబంధన అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. 2 విధాలుగా విభజింపారు. అందుకే బైబిల్ని ఒక క్రమంగా మనం అర్థం చేసుకోవాలి. అందరూ చెప్తూ ఉంటారు అర్థం కాని చదువు వ్యర్థం అన్నట్లు. అలానే మనం ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళినా సరిగా వాక్యాన్ని అర్థం చేసుకోకుండా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఉపయోగం ఉండదు. అలానే మనం దేవుని యొక్క సన్నిధిలో ఒక క్రమముగా మనము ముందుకు వెళ్ళేటువంటి వారముగా మనం ముందుకెళ్ళాలి. పాత నిబంధన ఎవరికి అన్న విషయాన్ని మనం చూస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘానికి అవి ఆ బలులు కానీ లేకుంటే ఆరాధన క్రమము కానీ మనకు లేదు. కానీ దేవుడు వారితో వ్యవహరించినటువంటి విధానాన్ని
మనం గత సెషన్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. మరికొన్ని స్లైడ్స్ ఇంకొక పీపీటీ ద్వారా మీకు చూపించాను. దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక, యూదుల పట్ల దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, అన్యుల పట్ల దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, సంఘం పట్ల దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని గత సెషన్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. అలానే కొత్త నిబంధన ఎవరికి అంటే ఈ సర్వ మానవాళికి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుకను, అదే రీతిగా ఆయన జీవిత విధానాన్ని, అదే రీతిగా మనం చూస్తే ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరికి కూడా, అలానే సర్వ మానవాళికి కూడా, ఈ భూమి మీద పుట్టేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రొత్త నిబంధన అనేటువంటిది దేవుడు చేసినటువంటి ఆ నిబంధనని మనము చూస్తూ వచ్చాం. అలానే పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు, అలానే పాత నిబంధనను 32 మంది రాశారు, కొత్త నిబంధనను 8 మంది రాశారు అన్న విషయాన్ని, టోటల్గా బైబిల్ని రాయటకు వీరు కలిగి ఉన్నటువంటి విధానం మనం చూస్తే 40 మంది ఈ యొక్క బైబిల్ని వ్రాశారు అన్న విషయాన్ని మనం లేఖన భాగాల్లో మనము చూస్తూ, అలానే హిస్టారికల్గా ఉన్నటువంటి కొన్ని చారిత్రకపరమైనటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళి ఉంటున్నాం. అలానే మనం చూస్తే మొత్తము బైబిల్ అంతటినీ కూడా 40 మంది రాశారని, బైబిల్ రాయటకు పట్టినటువంటి సమయం ఏమో 1600 సంవత్సరాలు, పాత నిబంధన 1100 సంవత్సరాలు, క్రొత్త నిబంధన ఏమో కేవలం 100 సంవత్సరాల్లో రాసినట్లుగా మనం చూస్తాం. ఈ 1100 ఈ 100 కలిపితే 1200 సంవత్సరాలే అవుతుంది. మరి బైబిల్ రాయటకు పట్టిన సమయం 1600, మిగతా 400 ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఈ పాత నిబంధనలో చివరి పుస్తకమైన ఆ యొక్క గ్రంథం నుంచి కొత్త నిబంధనలో మత్తయి సువార్త మధ్య గ్యాప్ ఎంత అంటే 400 సంవత్సరాలు. మనం బైబిల్లో పట్టుకున్నప్పుడు పేజెస్ తిప్పితే ఒక పేజీ గ్యాప్ ఉంటుంది అంతేగాని, బట్ చరిత్రలో అదే రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క ఉన్నటువంటి అనలైజ్ ప్రకారం వాక్యానుసారంగా మనం అర్థం చేసుకుంటే దాదాపుగా 400 సంవత్సరాలు అక్కడ గ్యాప్ ఉన్నట్లుగా మనం చూస్తాం. మంచిది. అలానే మనం నేర్చుకుంటూ వచ్చిన విధానం అంటే మలాకీ గ్రంథం పూర్తయినప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు అనగా ఈ భూమి మీదకి రావడానికి పట్టినటువంటి సమయాన్ని 400 సంవత్సరాలు గతించిపోయినట్లుగా దాన్నే డార్క్ ఏజ్ అంటారు అనే విషయాన్ని కూడా మనము గత సెషన్లో మనము నేర్చుకుంటూ వచ్చాం. హోప్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడమో లేకుంటే వింటున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ దినాన మన టీంలో ఉన్న వారందరికీ కూడా ఒక క్లాస్ ఉంది, వారు ఆ క్లాస్లో ముందు ఉంటున్నారు. అది నేను ఇక్కడ ఇచ్చిన మాటను బట్టి నేను ఇందులో ప్రొసీడ్ అవుతా ఉన్నాను. దేవుని యొక్క పనిని నిర్లక్ష్యపరచుకోకుండా ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఒక్కరున్నా కూడా పర్లేదు, దేవుని యొక్క సన్నిధిలో మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ వీక్లో వారు మనతో పాటు జాయిన్ అవుతారు. సో ఇక్కడ ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఈ 400 సంవత్సరాలు చరిత్రలో ఈ బైబిల్లో మనకు కనిపించదు. ఎక్కడ ఈ యొక్క పాత నిబంధనలు చివరి అధ్యాయము, అదే చివరి పుస్తకము చివరి అధ్యాయం నుంచి మన క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మొదటి పేజీ, మత్తయి సువార్తలో ఉన్న మొదటి పేజీ, ఈ మధ్య గ్యాప్ అనేటువంటిది బైబిల్లో రాయబడలేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇది హిస్టారికల్గా కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. అందులో ఉన్న విషయాలు కూడా మనం గత సెషన్లో కొన్ని విషయాలు మనము ఎలా వాటిని అనుసంధానం చేశారు, ఎలా వాటిని చెప్పగలుగుతున్నాం అన్న విషయాన్ని కూడా మనం లాస్ట్ సెషన్లో కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. అంతేకాకుండా యూదులందరూ కలిసి ఒక రాజ్యంగా ఉన్నారు. ప్రధాన యాజకులైన అన్నా కయప వారిని పరిపాలిస్తూ వచ్చారు. ఏ రాజులు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమయంలో ప్రవక్తలు అనేటువంటి వారు లేరు అన్న విషయాన్ని మనం చూస్తాం. అలానే మనం చూస్తే ఈ 400 సంవత్సరాల్లో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడడం మానివేశాడు. అయితే దేవుని గ్రంథం మాత్రం ఉంది అన్న విషయాన్ని మనం చూస్తాం. అందుకని దీన్ని చీకటి యుగముగా ఈ మధ్య 400 సంవత్సరాలు పాత నిబంధనలో ఉన్నటువంటి చివరి అధ్యాయము, కొత్త నిబంధనలో ఉన్న చివరి అధ్యాయము మధ్య గ్యాప్ ఎంత అంటే 400 సంవత్సరాలు. దాన్ని చీకటి యుగం లేకుంటే డార్క్ ఏజ్ అని కూడా మరి ఇంగ్లీష్లో ఆ యొక్క పదాన్ని పిలుస్తారు. నెక్స్ట్ మనం చూస్తూ మనం ముందుకెళ్తే దేవుని యొక్క నిబంధన అనేటువంటిది మనం ఆయా రీతిలుగా నేర్చుకుంటూ వచ్చాం. నేను ఆల్రెడీ చెప్పిన విషయాలు కాబట్టి నేను స్పీడ్గా చెప్తా ఉన్నాను. ఈ విషయాలు మనం నేర్చుకున్నాం కాబట్టి క్రొత్తగా వచ్చిన వారికి అర్థం అవునట్లుగా, ఎందుకంటే ఈ దినాన్ని చెప్పే విషయాలు మరి అంతగా అర్థం అవ్వవు. అందుకే నేను ముందు నుంచి చెప్పుకుంటూ వెళ్తేనే అర్థం అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అబ్రహాము నిబంధన అన్న విషయాన్ని మనం చూస్తే ఈ అబ్రహాము నిబంధనలో అబ్రహాముతో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నిబంధన అంటే అర్థం ఏంటో మనం చూస్తూ వచ్చాం. ఆ నిబంధనలో దేవుడు మనతో చేస్తున్నటువంటి ఆ యొక్క
నిబంధన ఏ స్థితిలో ఉంటుంది అన్న విషయాన్ని కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క నిబంధన లేకుంటే ఒప్పందం అనేటువంటిది అబ్రహాము జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క నిబంధనను మనం చూస్తే దేవుడు అబ్రహామును ఆశీర్వదించే విధానాన్ని తెలియచేసినట్లుగా మనం చూస్తాం. ఏమంటాడు? నీ దేశాన్ని అలానే నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అంటాడు. కాబట్టి ఇలా దేవుడు ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్నీ కూడా ఆయన బ్రతికి ఉండగానే అన్ని బ్లెస్సింగ్స్ చూడలేదు, కానీ ఆయన మరణించిన తర్వాత కూడా మరి ఆ యొక్క వంశాల్లో ఆ కుటుంబాల్లో నేటికి కూడా మనం చూడగలుగుతున్నాం. మనము అబ్రహాము గురించినటువంటి విషయాలు నేటి దినానికి కూడా ఆయన దేవునితో ఉన్న సంబంధము, దేవునితో కలిగి జీవించినటువంటి ఆ యొక్క అలవాట్లు కావచ్చు, దేవునితో కలిసి జీవించినటువంటి ఆ యొక్క విధానాన్ని మనం ఈ దినాన్ని కూడా అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. అందుకే ఇక్కడ మనం చూస్తే దేవుడు ఏమన్నాడు? ఇక్కడ భూమిని అనగా దేశాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు. ల్యాండ్ బ్లెస్సింగ్, అలానే సీడ్ని అంటే సంతానాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు. ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతా అన్నాడు. అయితే ఈ యొక్క విషయాల గురించి ల్యాండ్ అంటే దేశంను ఎలా ఆశీర్వదించాడు అనే విషయాన్ని మనం చూస్తే పాలస్తీనా నిబంధనను గురించినటువంటి విషయాలు, అలానే దావీదు నిబంధన గురించి, క్రొత్త నిబంధన గురించి ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అలానే నేచర్ ఆఫ్ ద కవనెంట్ అనేటువంటిది నిబంధన యొక్క స్వభావం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కూడా మన జీవితాల్లో కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. ఆ వాగ్దానాలు మన జీవితాల్లో నమ్మాలి. నోవాహు నమ్మినట్లుగా మనం చూస్తాం, అలానే అబ్రహాము జీవితంలో కూడా నమ్మినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క సన్నిధిలో వారి జీవిత విధానాల్ని మనం చూస్తే వారు నమ్మి దేవుని యొక్క కార్యాలు చూసినట్లుగా మనం చూస్తాం. అందుకే క్రొత్త నిబంధనలో మనకి ఎక్కువగా కనిపించేటువంటి విషయం ఏంటంటే నీవు నమ్మిన ఎడల నీ నమ్మిక చొప్పున అన్న విషయాన్ని ఎక్కువగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క విషయాల్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సంతానంను ఆశీర్వదిస్తా అన్నాడు. కాబట్టి ఈ యొక్క విధానంలో మనం చూస్తే ఈ యొక్క ఉన్న విధానం బట్టి డేవిడ్ అంటే దావీదు యొక్క నిబంధనను కూడా మనం చూస్తాం. అలానే ఈ యొక్క వచనాలు కూడా మీరు రాసుకున్నారు, మళ్ళీ కొత్తగా వచ్చిన వారికి అర్థమవునట్లుగా నేను చూపిస్తూ ఉన్నాను. కొత్త నిబంధనలో ఇర్మియా ప్రవచనం ఇస్తాడు. అక్కడ ఇర్మియాతో దేవుడు ఒక మాట అంటాడు, నేను నిబంధన చేస్తూ ఉన్నాను అని. అది ఆశీర్వాదకరమైనటువంటిది. ఈ యొక్క ఉన్నటువంటిది అంతా కూడా ఎప్పుడు నెరవేర్చబడుతుంది అన్న విషయాన్ని మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధనలు కొన్ని ఉంటున్నాయి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఎప్పుడు నెరవేర్చబడతాయి? ఈ యొక్క ఆది కాండంలో 12వ అధ్యాయంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్చుతాయి సంపూర్ణముగా అంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందరు స్క్రీన్ చూస్తూ ఉన్నారండి? ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారా? చూస్తున్నట్లయితే ఒకసారి ఓకే స్పందించండి. మిగతా వారు మెసేజ్ చేయడమో, తంబు సింబల్ పెట్టడమో ఏదో ఒకటి చేయండి వింటున్నట్లయితే. ఓకే, మంచిది. సో ఇక్కడ మనం చూస్తే చేసిన నిబంధనను, గాడ్స్ కవెనెంట్ విత్ ఇజ్రాయెల్ అన్న విషయాన్ని మనం చూస్తే ఇజ్రాయెల్తో దేవుడు చేసిన నిబంధన గురించి చేసిన వాగ్దానాలన్నీ కూడా అబ్రహాము కాలములో కొన్ని నెరవేర్చబడ్డాయి. అలానే పాలస్తీనా నిబంధన, దావీదు నిబంధన, ప్రజెంట్ మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం. ఈ చేసిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎప్పుడు నెరవేర్చబడతాయి? నీ సంతానాన్ని దేవుడు ఇసుక రేణుల వల్లే ఆశీర్వదిస్తానంటాడు. అంటే అప్పటికి అబ్రహాం కంప్లీట్గా చూడలేదు, కానీ ఇవన్నీ కూడా తన జీవితాల్లో ఎప్పుడు నెరవేర్చబడతాయి అంటే ఈ 1000 ఏళ్ల పరిపాలనలో. నేటి దినాల్లో కూడా మనం చూస్తే క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు జక్కయ్య తనలో మార్పు కలిగి దేవుని యొక్క సన్నిధిలో తన పాపాలు ఒప్పుకొని ఎప్పుడైతే మంచి క్రియలు చేయడానికి తను సిద్ధపడతాడో అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక మాట అంటాడు, ఏంటంటే ఇతను కూడా అబ్రహాం కుమారుడే అంటాడు. అంటే ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క సంతానం అనేటువంటిది నేటికి కూడా మనం చూడగలుగుతున్నాం. మనం కూడా ఆ యొక్క జనరేషన్ బట్టి ఆ యొక్క జనరేషన్ అలా వస్తూ మనం కూడా అన్యజనులమే ప్రభుని ఎరగనప్పుడు. అయితే మనం కూడా అబ్రహాము సంతానమై ఉంటున్నాం. నేటి దినాల్లో అయితే మనము సంఘమై ఉంటున్నాం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఇదంతా కూడా అబ్రహాముతో దేవుడు చేసిన ఈ 12వ అధ్యాయంలో నెరవేర్పు ఎక్కడ జరుగుతుంది అన్న విషయాన్ని మనం చూస్తే సహస్రాబ్ది అంటే 1000 ఏళ్ల పరిపాలన అన్న విషయాన్ని మనం చూస్తాం. అందుకు ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క మాటను బట్టి ఈ 12వ అధ్యాయము ఈ పాలస్తీనా నిబంధన దైవ పాలన అనేటువంటి జరిగింది. అలానే మనం చూస్తే ప్రజెంట్ మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం. ఈ సిలువ మనం చూసినప్పుడు ఇక్కడ మనము చర్చ్ ఏజ్లో మనం ఉంటున్నాం. ఇక్కడ మనం యారో మార్క్ చూస్తాం కదా, సంఘము అనే మాట, సంఘం అనేటువంటి మాట. ప్రస్తుతం మనం ఇక్కడ నివాసం చేస్తూ ఉన్నాం.
మనకందరికీ కూడా తెలుసు, గతంలో కూడా నేను కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఉన్న విధానం బట్టి ర్యాప్చర్ గురించినటువంటి విషయాలు, దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది, అలానే విడవబడినటువంటి వారికి శ్రమలు అన్న విషయాన్ని. ఈ యొక్క 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సహస్రాబ్ది లేకుంటే 1000 పరిపాలన మనకు అర్థమయ్యేటట్లుగా. అంటే ఓవరాల్గా పాత నిబంధన క్రొత్త నిబంధన అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. మరికొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చిన విధానాన్ని మనం గమనిస్తే, నిబంధన అనేటువంటిది అంటే ఒప్పందము లేదా ఒడంబడిక అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆత్మీయ కోణంలో మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవునితో కొంతమంది నిబంధన చేసుకున్నారు, ఒడంబడిక. వారు దేవుని యొక్క చిత్త ప్రకారం వారు జీవించినట్లుగా మనం చూస్తాం. మనం కూడా కొన్నిసార్లు నిబంధన చేసుకుంటాం. ప్రభా, ఇప్పటి నుంచి నేను ప్రార్థన చేసుకుంటాను, ఇప్పటి నుంచి వాక్యం చదువుతాను, ఇప్పటి నుంచి నేను ఉదయాన్నే లేచి నీ సన్నిధిలో మొరపెడతాను ప్రభా అని ఎన్నోసార్లు దేవుడు మాట్లాడినప్పుడు కొన్ని ఒడంబడికలు చేసుకుంటాం, కొన్ని తీర్మానాలు తీసుకుంటాం, కొన్ని ఒప్పందాలు చేసుకుంటాం దేవునికి మనకి. అయితే వాటికి తగినట్లుగా మనం జీవించగలిగితేనే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేటువంటివి మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారముగా తీసుకున్న తీర్మానం ప్రకారం జీవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. లాస్ట్ వీక్లో సంఘంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు చీమలకు ఉన్నటువంటి ప్రత్యేకత గురించి నేను వాటితో మాట్లాడుతూ వచ్చాను. చూడండి, మనము సృష్టిలో భాగమైనటువంటి మన జీవితాల్లో మనం చూస్తే అన్నీ కూడా క్రమాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే కీర్తనలు 19వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు సమస్తము కూడా అన్నీ కూడా ఏంటంటే ఆ సమయానుకూలముగా అన్నీ కూడా సృష్టి అంతా కూడా దేవునికి లోబడుతూ ఉంది అన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే మనిషి మాత్రము లోబడట్లేదు. కాబట్టి వివిధ కోణాల్లో మనం చూస్తూ మనం ముందుకెళ్తే మన జీవితాల్లో మనము దేవునికి ఎంతవరకు లోబడుతూ ఉన్నామనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు మీకు చూపించాలనుకుంటున్నాను. ఓకే, మంచిది. సృష్టిలో భాగమేంటన్నీ కూడా ఎలా పనిచేస్తూ ఉన్నాయి ప్రభు కొరకు, ఏ రీతిగా దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాయి అన్న విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్తే, ఓకే చూస్తూ ఉన్నాం కదా. మనము అర్థం చేసుకోవడానికి ఈ విషయాలు సందర్భం వచ్చింది కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. ఏమంటారు వీటిని? మాట్లాడతారు ఎవరైనా? ఏమంటారు వీటిని? ప్రైజ్ ద లార్డ్. కనిపిస్తున్నది ఏమంటారు? మీకు కనిపిస్తుందా అందరికీ? ఎవరు మాట్లాడలేరు. మెసేజ్ అయినా చేయొచ్చు, మాట్లాడలేని వాళ్ళు. ఏమంటారు వీటిని? దీని పేరు ఏంటి? ఎస్, సహోదరి తెలియచేశారు, మెసేజ్ చేశారు. మనం చూద్దాం కొన్ని విషయాలు. ఏమంటున్నారు వీటిని? అందరు మాట్లాడితే బాగుంటుంది. హనీబే, మనము తెలుగులో మనం చూస్తే తేనెటీగ అంటారు. దీని లైఫ్ టైం మనం చూస్తే 14 to 28 days, 14 నుంచి 28 రోజులు మాత్రమే. అయితే ఇది తన జీవితంలో తను ఎంత ప్రయాసపడుతుందంటే, సృష్టిలో భాగమైనటువంటి ఈ యొక్క హనీబీ అది జీవించే విధానంలో ఈ యొక్క 14 నుంచి లేకుంటే 28 రోజులు మాత్రమే బ్రతకగలిగేటువంటి ఈ యొక్క చిన్నది మనం చూస్తే, ఒక తేనెటీగ తన జీవిత కాలంలో మనం చూస్తే 1 టేబుల్ స్పూన్ తేనెను ఉత్పత్తి చేయగలదు అనే విషయాన్ని మనం చూస్తాం. 1 టేబుల్ స్పూన్ అంతా ప్రిపేర్ చేస్తుందంట ఒక తేనెటీగ. దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు అది తిరుగుతుందంటే, దానికోసము దాదాపుగా 64,373 కిలోమీటర్లు అది తిరుగుతుంది. ఒక నిమిషం అండి.
స్క్రీన్ కనిపిస్తున్న వారు ఎవరైనా ఒకరు చదవండి. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అంచనా ప్రకారం తేనెటీగలు మరియు సీతాకోకచిలుకలు వంటి పరాగ సంపర్కాలు ప్రపంచంలోనే పుష్పించే మొక్కలలో దాదాపు 75% పరాగ సంపర్కానికి సహాయపడతాయి. వారు పండ్లు మరియు కూరగాయలతో సహా ప్రపంచ ఆహార పంటలలో దాదాపు 35% పరాగ సంపర్కం చేస్తారు. అవి కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి తెలుగులో. నేను చెప్తున్నాను చూడండి. ఇలాంటివి చిన్న చిన్న జీవులే లేకపోతే గన వీటి ద్వారానే 75%, దాదాపుగా ఏంటంటే 75%, దాదాపు 35% కూడా మనం చూస్తే వీటి ద్వారానే ఆహార పంటలు ఉంటాయి. నెక్స్ట్ మనం కొన్ని విషయాలు చదివిస్తా అర్థం చేసుకోవడానికి. ఈ తేనెటీగలు ఈ భూమి మీద లేకోకుండా ఉంటే, ఒకవేళ అదృశ్యమైనట్లయితే మనిషి జీవితకాలం కేవలం 4 సంవత్సరాలంట. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. తేనెటీగలు భూమి మీద నుండి అదృశ్యమైతే మనిషి జీవితకాలం కేవలము 4 సంవత్సరాలు మాత్రమే. ఓన్లీ 4 years బ్రతకగలడంట. ఎలా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఇది బహుళత్వాన్ని మనం కలిగి ఉన్నట్లుగా ఒక వ్యక్తిలాగా పనిచేస్తూ ఉన్నాయి. అలానే మనం చూస్తే పండ్లు కూరగాయలు అవి ఫలించడానికి ఉపయోగపడుతూ ఉంది. అలానే మనిషి జీవించడానికి, చెట్లు బ్రతకడానికి కూడా ఇవి పని చేస్తూ ఉన్నాయి. ఒక మాట ఆలోచన చేద్దాం. సృష్టిలో భాగమైనటువంటిది ఒక చిన్నవే ప్రభు కొరకు దేవుని యొక్క చిత్త ప్రకారం సృజింపబడినటువంటివి. అవి దేవుని కొరకు ప్రయాసపడుతూ తన లైఫ్ టైంలో అలా ముందుకెళ్తుంటే, మన జీవితాలు మనం ఏమైనా ప్రభు కొరకు కష్టపడతా ఉన్నామా, ప్రభు కొరకు మనం ఏమైనా చేస్తూ ఉన్నామా, ప్రభు కొరకు ఏదైనా కూడా మనం ప్రయాసపడడానికి కొంచెం మట్టుకైనా కూడా మనం సిద్ధపడి ఉన్నామా అన్న విషయాన్ని కూడా మనం చూడాలి. అందులో సృష్టిలో భాగమైనటువంటిది మరొకటి చీమ. అర్థం చేసుకోవడానికి దీని యొక్క జీవిత కాలం ఎంత అంటే 60 రోజులు మాత్రమే. ఓన్లీ 60 days, అంటే 2 months బ్రతుకుతుంది ఈ యొక్క చీమ. అయితే ఇది ఎన్నడూ కూడా నిద్రపోదంట, ఎన్నడూ కూడా నిద్రపోదు. ఇవి 2 జీర్ణాశయాలు కలిగి ఉంటాయి. ఒకటేమో తన కొరకు, రెండోదేమో ఇతరుల కొరకు. ఈరోజు మన కోసం, మనం అలానే కుటుంబం కోసం, దేవుని కొరకు మనం ఎంతవరకు జీవిస్తూ ఉన్నాం, ఇతరుల రక్షణ కొరకు, మన రక్షణ కొరకు ఎంతవరకు పాటుపడుతూ ఉన్నాం, ఇతరుల యొక్క రక్షణ కొరకు, మన కుటుంబ సభ్యులే కావచ్చు, మన రక్త సంబంధికులే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే కావచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం తీసుకున్న తీర్మానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తూ ఉన్నాను. ఈ విషయాలు మనము అర్థం చేసుకోవాలి. ఇంకా మరికొన్ని విషయాలు మనం చూస్తే, చీమలు వాటికంటే ఎక్కువ 60 రెట్లు ఎక్కువ భారమును మోయగలవంట. ఈరోజు మనకి ఏదైనా కూడా కొంచెం అలసిపోయామనుకోండి, బైబిల్ చదవడం మానేస్తాం కదండి. కొంచెం అలసిపోయామనుకోండి, వాక్యము దేవుని సన్నిధికి వెళ్ళడం కావచ్చు, ప్రార్థన చేసుకోవడం కావచ్చు, సారీ ప్రభా నన్ను క్షమించు ప్రభా, నెక్స్ట్ డే చేస్తాను ప్రభా అన్నట్లుగా ఇటువంటి స్వభావం కలిగి మనం వెళ్ళడానికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. బట్ వాటిని మనం ఎంతవరకు నెరవేరుస్తూ ఉన్నాం అన్న విషయాన్ని మనం చూస్తాం. అలానే చీమలకు ఎటువంటిదంటే ఆగ్రహణ శక్తి కలిగి ఉంటాయి. అవి ఎక్కడెక్కడ ఆహారం ఉందో అవన్నీ కూడా, ఆ తావులు, ఆ సీక్రెట్స్ అన్నీ కూడా వాటికి తెలుసు. మీరెందుకు ఎంత బాగా డబ్బాలో మూత వేసి పెట్టినా కూడా ఏదో ఒక రీతిగా చీమలు పడతాయి. ఎక్కడ మీరు దాచిపెట్టినా కూడా అవి కనుక్కుంటాయి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, అవి సృష్టిలో భాగమైనటువంటి అవి చిన్నవే అలా ఉంటే, దేవుని యొక్క వాగ్దానాలు బైబిల్లో చాలా ఉన్నాయి. వాటిని మనం వెతికి మనం వాటిని విశ్వసిస్తూ ఉన్నామా, వెతికి వాటిని చదువుతున్నామా, వెతికి వాటిని అర్థం చేసుకుంటున్నామా, వెతికి వాటిని ధ్యానిస్తూ ఉన్నామా, వెతికి దాన్ని మనం సరైన రీతిగా ఆధ్యాత్మిక జీవితాలకి మనం అప్లై చేసుకుంటున్నామా, ఈ యొక్క విషయాల్ని మనము అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా. చీమలు ఎప్పుడు కూడా సోమరుగా ఉండవు. మనం ఎప్పుడు కూడా మనం సోమరుగా ఉండడానికి ఇష్టపడకూడదు. ఎప్పుడు కూడా సోమరుగా ఉండడానికి ఇష్టపడకూడదు. కాబట్టి ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో అనేక విషయాల్ని మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరికొన్ని విషయాలు.
మనం ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, దేవుని సన్నిధిలో మనము సోమరులుగా ఎప్పుడు ఉండకూడదు. వాక్యంలో మనం చూస్తే దేవుడు పామరులను కూడా ఎన్నుకున్నాడు, కానీ సోమరులను ఎప్పుడు కూడా దేవుడు వాడుకోలేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా సోమరితనముగా ఉండడానికి ఇష్టపడకూడదు. చురుకుగా ఉండాలి, కష్టపడి పని చేసేటువంటి వారంగా ఉండాలి. మన కుటుంబాల్లో ఉన్న విధానాన్ని కావచ్చు, మనకున్న ప్రతి పరిధిలో అన్న విషయాన్ని, ఏమి కావాలో ఎక్కడికి వెళ్ళాలో చీమలకు తెలుసు. ఈరోజు మన ప్రయాణము, మనం ఎక్కడికి వెళ్తా ఉన్నామన్న విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా మన జీవితాన్ని కొనసాగుతూ ఉన్నట్లయితే అది ఉపయోగం ఉండదు. కాబట్టి క్రీస్తులో మనము పరలోక రాజ్యము మన ప్రయాస, ఆస్తులు కాదు, ఈ భూమి మీద అంతస్తులు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు కాదు, అవి కావాలి ఇవి కావాలని వాటి కొరకు కాదు. మన మనస్సు, మన గమ్యం అనేటువంటిది పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళాలి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ, మనం ఏమి కావాలో ఎక్కడికి వెళ్ళాలో అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చీమలు లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాయి. మన గురి ఏంటి చూడండి. లాస్ట్ ఇయర్కు ఉన్న భక్తి, ఈ ఇయర్కు ఉన్న భక్తి ఎలా ఉంది? మనం ಇದಕ್ಕೆ ముందు సంవత్సరం ఎలా ఉన్నాం, ఈ సంవత్సరంలో ఎలా ఉంటున్నాం? లేకుంటే పోయిన నెలకి ఈ నెలకి, నిన్నటికి ఈ రోజుడికి మన ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా ఎదుగుదల ఉంటున్నదా? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కలిసి పనిచేసి పుట్టలో ఉన్న అన్ని చీమలు శ్రేయస్సు కోరి ఏం చేస్తాయంటే శ్రేయస్సు కొరకు పాటుపడతాయి. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని, నేను ఈరోజు ఎట్లయినా సరే కొన్ని అధ్యాయాలను చదువుకోవాలి, ఎలా అయినా కూడా సరే నేను సంవత్సరానికి ఒక్కసారైనా కూడా బైబిల్ చదవాలి అన్న విషయాన్ని మనం కొన్ని కమిట్మెంట్స్ కలిగి, ఎట్లయినా సరే నా కుటుంబంలో ఉన్న వారిని రక్షించుకోవాలి, ఎలా అయినా కూడా సరే నా రక్త సంబంధికుల్ని నేను రక్షించుకోవాలి, ఎలా అయినా సరే నా స్నేహితులను రక్షించుకోవాలి. మనకు ఇటువంటి గమ్యాలు ఏమైనా ఉన్నాయా? మనం ఏమైనా ఒక లక్ష్యాన్ని ఉంచుకున్నామా? అలా కాకుండా అన్యుల వలె వాళ్ళు ఉదయాన్నే లేచి రాత్రి అంతా కూడా ప్రయాసపడి, ఉదయం అంతా కూడా ప్రయాసపడి అన్యులు ఆ కూటి కోసం బ్రతుకుతున్నట్లుగా మన జీవితాలు కూడా ఏదో తినడానికి బ్రతికేటట్లుగా మనం ఉండకూడదు. కానీ జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రభు కొరకు మనం జీవించేటువంటి వారముగా, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవించున్నట్లుగా మనము ముందుకు వెళ్ళాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండినట్లుగా ముందుకు వెళ్ళాలి. చీమలు ఎలా అంటే ఒక ప్రణాళికబద్ధమై జీవితం కలిగి ఉంటాయి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రణాళిక, ఖచ్చితంగా ఒక ప్రణాళిక. మనందరికీ కూడా కొన్ని ప్రణాళికలు ఉండాలి. ఆ ప్రణాళికల చొప్పున మనం జీవించాలి. ఈ సృష్టిలో పెద్ద ఏం కాదు. మనం వెళ్తూ కాలితో నలిపినా, చేత్తో నలిపినా కూడా చచ్చిపోతాయి. ఇవి చాలా తక్కువ ఆయుస్సు వీటికి. కానీ ఇవి పట్టుదలతో ఎన్నడూ కూడా అవి విశ్రమించవన్న విషయాన్ని మనం చూస్తాం. పట్టుదలతో ప్రయత్నం చేస్తూ ఎప్పుడు కూడా అవి ప్రయాసపడుతూనే ముందుకు వెళ్తూ ఉంటాయి. ఓర్పు అలానే మనం చూస్తే దాని ఎలా అంటే ఒక క్రమం కలిగి ఓర్పుగా పని చేస్తూ ప్రయాణిస్తూ ఉంటాయి అన్న విషయాన్ని, అలానే పని పూర్తయ్యే వరకు విశ్రమించవు, అవి నిద్రపోవు. మీరు చూడండి, దానికి బరువైనటువంటివి కూడా సపోర్టింగ్గా కొన్ని ఉండి అవి తీసుకొని వెళ్తూ ఉంటాయి. కానీ కేవలం ఈ రోజు గురించి మాత్రమే ఆలోచించక రేపు గురించి ఆలోచిస్తాయి. మన ఆత్మీయ జీవితాలు ఈ రోజుకి మన భక్తి కలిగి ఉంటే సరిపోదులని కాదు, రేపటి నాటికి మీ పిల్లల్ని, లేకుంటే నీ భర్తను, నీ భార్యను, నీ యొక్క తల్లిదండ్రులని రక్షణలోనికి నడిపించడానికి, లేకుంటే వారి ఆధ్యాత్మిక జీవితంలోనికి సరైనటువంటి రీతిగా, లేకుంటే మీ పిల్లల యొక్క భవిష్యత్తు నిమిత్తమై కావచ్చు, మీ యొక్క జీవితం గురించినటువంటి భవిష్యత్తు గురించినటువంటి విషయాల్లో భయం ఉండకూడదు. కానీ సిద్ధపాటు కలిగి ఉండడంలో తప్పు లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. భవిష్యత్తు గురించినటువంటి భయం మనలో ఉండకూడదు. లోకస్తులు భయపడుతూ ఉంటారు, కానీ ప్రభుని ఎరిగిన మనం ఆ యొక్క భవిష్యత్తు గురించినటువంటి భయం మనకు ఉండకూడదు. కానీ భవిష్యత్తు గురించినటువంటి జ్ఞానం, భవిష్యత్తు గురించినటువంటి సిద్ధపాటు మనం కలిగి ముందుకు వెళ్ళాలని తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో చీమలు తాము అనుకున్నది సాధించే వరకు మరణమైనా కూడా, అది ఎంత కష్టమైనా కూడా, చూడండి ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తూ ఉన్నారు, అసలుకి ఇక్కడున్న ఈ చెట్టుపైకి ఇక్కడికున్న ఇక్కడికి ఎంత గ్యాప్ ఉంది. అవి ఎలా వాటికి యూనిటీ ఉంది. కుటుంబాల్లో కూడా యూనిటీ ఉండాలి, మన సంఘాల్లో కూడా యూనిటీ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఉన్న పరిస్థితులు బట్టి కాక, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా కొన్నిసార్లు కుటుంబ పరంగా భర్త సైడ్ నుంచి కానీ, లేకుంటే ఇంకా భార్య సైడ్ నుంచి కానీ, కొన్నిసార్లు మన పిల్లల నుంచి సమస్యలు వస్తూ ఉంటాయి. పక్కింటికి వెళ్ళిపోయి ఏదైనా వాళ్ళని కొట్టడమో, లేకుంటే ఎదుటి వాళ్ళని కొట్టడమో, లేకుంటే తిట్టడమో, అలా ఏదో ఒకటి చేసిన విధానం బట్టి కుటుంబంలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతూ ఉంటారు, పిల్లలను బట్టి, తల్లిదండ్రులు బట్టి. ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. బట్
మనం ఎప్పుడు కూడా యూనిటీ కలిగి ఉండాలి, ఐకమత్యం కలిగి ఉండాలి. ఎటువంటి శ్రమలు వచ్చినా కూడా క్రీస్తులో ఆ యొక్క మంచి మనస్సు కలిగి మనం జీవించే వారంగా ప్రభు కొరకు మనం ముందుకెళ్ళాలి. ఇంకా యాక్చువల్లీ ఇవి చెప్పాలనుకోలేదు, కానీ మేబీ ఇక్కడ ఉన్న వారికి ఇది ఇవి అవసరమేమో దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. చీమలు తమ గృహాలను ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకుంటాయి, అలానే ఉంచుకున్నట్టుకు శ్రద్ధ చూపిస్తాయి. ఇది రెండు కోణాల్లో మనం చూడొచ్చు. మన హృదయం ఎలా ఉంటున్నది, సెకండ్గా మన గృహం ఎలా ఉంటున్నది, థర్డ్గా మన మందిరంని మనం ఎలా చూస్తూ ఉన్నాం. ఇలా వివిధ కోణాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. చీమలు తమ గృహాలను ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకుంటాయంట. మనం కూడా మన హృదయాన్ని ప్రభు కొరకు ఎల్లప్పుడూ కూడా పాపము లేకుండా, పాపానికి అవకాశం లేకుండా ఎల్లప్పుడూ కూడా వాక్యంతో మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి, ఉదక స్నానం చేయబడుతూ ఉండాలి. అలానే మనం చూస్తే మన గృహాలు కూడా ఎల్లప్పుడూ కూడా ఏంటంటే మంచిగా మనం ఉంచుకోవాలి మనకున్నటువంటి గృహాలని. శారీరకంగా మనం చూస్తే మనం క్రీస్తుకు ఆలయమై ఉన్నాం కాబట్టి ఈ ఆలయాన్ని ఎప్పుడు కూడా మనం పాడు చేయడానికి ఇష్టపడకూడదు. కాబట్టి ఈ ఆలయాన్ని బహు జాగ్రత్తగా ఈ శరీరాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. భౌతికపరమైనటువంటి ఇల్లు దేవుని యొక్క మందిరాన్ని కూడా మనం సరైనటువంటి రీతిగా శుభ్రపరుస్తూ పరిచయలో మనం ముందుకు కొనసాగాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రమశిక్షణ, ఐకమత్యం, ఆ పొదుపు కలిగే శ్రమకై, అంటే మనం చూస్తూ ఉన్నాం శ్రమకై కష్టపడేటువంటి జీవులుగా మనం చూస్తూ ఉన్నాం. అసలుకి చీమ ఎంత ఉంది, ఎంత బరువును తీసుకెళ్లే విషయంలో కావచ్చు. చూడండి, సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తాం, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటాడు దేవుడు. మన జీవితాల్లో మనము దేవుడు ఒక మాట చెప్తున్నాడంటే దాని వెనకల ఎంతో ఆశీర్వాదకరం ఉంటుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక క్రమం అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మంచిది. ఈ యొక్క విషయాల్ని సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు మీకు వివరించడం జరిగింది. ఈ దినాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినట్లయితే మనం కూడా కొన్ని తీర్మానాలు తీసుకుంటాం ప్రభు సన్నిధిలో. కానీ అవి కేవలం 14 నుంచి 28 రోజులు బ్రతికే ఆ యొక్క ఉన్నటువంటి ఆ తేనెటీగలే అంత ప్రయాసపడుతూ ఉంటే వాటి కోసం, భవిష్యత్తు కొరకు, మనుషుల మనుగడ కొరకు, అవి లేకపోతే మనిషి జీవితం 4 సంవత్సరాలే బ్రతకగలరు. మనం ఫ్రూట్స్ తినకోకుండా, పంటలు ఏవి కూడా లేకోకుండా కేవలం నీళ్లు తాగి మనం బ్రతకలేం. కాబట్టి సృష్టిలో భాగమైన ఆ చిన్న జీవులే దేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టిలో వాటి కోసం ప్రయాసపడుతూ ఉన్నాయి. అలానే వారి కుటుంబాలు వాటి కోసం, మనందరి కోసం కూడా అవి ఎంతగానో పని చేస్తూ ఉన్నాయి. అలానే మన జీవితాల్లో కూడా మనం చూస్తే మన కోసం మనం కష్టపడాలి, మన కుటుంబం కోసం మనం కష్టపడాలి. అలానే దేవుని రాజ్యం కొరకు కూడా మనం కష్టపడుతూ మనం ముందుకెళ్ళాలి. ఒక క్రమం అనేటువంటిది. చీమల గురించి కూడా మనం నేర్చుకున్నాం. కేవలం 2 నెలలే అవి బ్రతికేది, కానీ వారి జీవితం ఎంత ప్రత్యేకంగా అవి కలిగి ఉన్నాయి. మన జీవితాలు, మనం జీవించు కాలంలో మనం కూడా ఒక ప్రత్యేకత కలిగి ప్రభు కొరకు మనం జీవించినట్లయితే తద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. అలానే నిబంధన అనగా ఒప్పందం, అగ్రిమెంట్ లేకుంటే విల్ అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క నిబంధన దేవునికి మానవునికి మధ్య జరిగేటువంటిది. కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు మన జీవితాల్లో అవి అప్లై చేసుకోవచ్చు విశ్వసించి. కొన్నిసార్లు దేవుడే మనతో డైరెక్ట్గా కొన్ని విషయాలు మాట్లాడతాడు, సేవకుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా, వివిధ కోణాల్లో అన్న విషయాన్ని దేవుడు ఏ రీతిగా మాట్లాడినప్పటికీ కూడా దేవుడు మళ్ళీ కన్ఫర్మేషన్ ఇస్తాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మళ్ళీ కన్ఫర్మేషన్ ఇచ్చి దేవుడు మనల్ని బలపరిచి మనల్ని ముందుకు నడిపిస్తాడు. మంచిది. అలానే మనం చూస్తే మనం ఇంకా పాత నిబంధనని 5 విభాగాలుగా విభజించారన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఒకటి పంచకాండాలు అన్న విషయాన్ని, కాండములు అన్న విధాన్ని, లేదా ధర్మశాస్త్రం అన్న విషయాన్ని, ఆది కాండము, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ విషయాన్ని కూడా నేను లాస్ట్ వీక్లో నేర్పించాను. చరిత్ర పుస్తకాల్లో మనం చూస్తే ఉన్న విధానం బట్టి పంచకాండములు తర్వాత ఉన్నటువంటి 12 పుస్తకాలు, యెహోషువ నుండి ఎస్తేరు వరకు, ఇవన్నీ కూడా చరిత్ర పుస్తకాలు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఫస్ట్ ఏమో పంచకాండాలు 5, మొదట ఉన్న 5 ఆ యొక్క పుస్తకాలు, ఆది కాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. చరిత్ర పుస్తకాలు వచ్చే లోపల మనం చూస్తే తర్వాత ఉన్నటువంటి 12 పుస్తకాలు యెహోషువ నుంచి అలానే ఎస్తేరు గ్రంథం వరకు అనే విషయాన్ని మనం చూస్తాం. థర్డ్ పాయింట్లో మనం చూస్తే పద్య కావ్యములు లేక సాహిత్యం అన్న విషయాన్ని మనం చూస్తే 5 పుస్తకాలు, యోబు నుండి పరమగీతముల వరకు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అలానే
పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, వీటి గురించి కూడా మనం నేర్చుకుందాం. అలానే యెషయా నుండి దానియేలు వరకు, హోషేయ నుండి మలాకి వరకు. ఇది పాత నిబంధన గురించినటువంటి క్లుప్త వివరణ. ఈ విషయాన్ని తెలుసుకోకుండా, ఈ విషయాలను అర్థం చేసుకోకుండా ఏవంటే అవి చదివి ఎటువంటితే అట్లా చదివితే కనుక బైబిల్ అర్థం అవ్వదు. కాబట్టి ఈ యొక్క ఉన్న ఈ ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాల్ని అలానే మనం అర్థం చేసుకుంటూ చదవాలి. చరిత్రలో రాయబడినటువంటి విషయాలు, వారి లైఫ్ని, వారి లైఫ్ స్టైల్ని, వారి పరిపాలన ఆ కోణంలో చదువుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ సాహిత్యం గురించినటువంటి విషయాలు మనం చూస్తే యోబు గ్రంథం నుంచి పరమగీతముల వరకు ఇవి మనం చదువుతున్నప్పుడు, కీర్తనలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు ఒక సరైన రీతిగా మనము అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. పెద్ద ప్రవక్తల గ్రంథాలు మనం చూస్తే యెషయా గ్రంథం నుండి దానియేలు గ్రంథం వరకు ఉన్న ఆ యొక్క విషయాలు, చిన్న ప్రవక్తల గ్రంథం 12 పుస్తకాలు, అవి కూడా హోషేయ నుండి మలాకి వరకు రాయబడినటువంటి విషయాలు. అది మనకి పాత నిబంధన. క్రొత్త నిబంధన కూడా 5 విభాగాలుగా మనము విభజించి అర్థం చేసుకున్నట్లయితే సువార్తలు లేదా క్రీస్తు యొక్క జీవిత చరిత్రలు 4 పుస్తకాలు: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు. అదే రీతిగా చరిత్ర పుస్తకం ఏంటంటే అపోస్తుల కార్యము అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. ఇవన్నీ కూడా లాస్ట్ వీక్లో మనం ధ్యానించుకున్న విషయాలే. కొంతమంది కొత్తగా జాయిన్ అయిన వారికి ఉపయోగకరంగా ఉంటుంది అన్నట్లు రిపీట్ చేస్తూ ఉన్నాను. ప్రత్యేకమైనటువంటి ఉత్తరాలు లేదా పత్రికలు ఏంటంటే 14 పుస్తకాలు. అవి పౌలు గారు రాసినటువంటి విషయాలు, రోమా నుండి, రోమిలకు రాసిన పత్రిక నుండి, అలానే హెబ్రీలకు రాసిన పత్రిక వరకు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. సాధారణ పత్రికలు ఏంటి అంటే 7 పుస్తకాలు ఉన్నాయి. అవి యాకోబు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక, అలానే యూదా పత్రిక. ఇవి సాధారణమైనటువంటి పుస్తకాలు అన్న విషయాన్ని కూడా మనము చూస్తూ మనం ముందుకు వెళ్ళాం. అలానే 5th పాయింట్ మనం చూస్తే ప్రవచన గ్రంథము. అలానే మనం చూస్తే ప్రవచన గ్రంథం భవిష్యత్తులో జరగబోయేటువంటి గ్రంథముగా ఈ యొక్క పుస్తకాన్ని మనం చూస్తాం, ఈ గ్రంథాన్ని మనం చూస్తాం. ఇదే ఏంటంటే ప్రకటన గ్రంథము అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ వరకు మనము లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకుంటూ మనం వచ్చాం. ఈ దినాన కొన్ని విషయాలు జస్ట్ చదువుదాం, మనకి అంత ఇంపార్టెంట్ కాదు కానీ బట్ కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి అన్న విషయాన్ని, స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. ఎవరైనా ఒకరు చదవండి. మొత్తం చదవాలన్నా? మొత్తం చదవండి అన్న. పాత నిబంధనను అధిక భాగము హెబ్రీలను, కొంత భాగము కల్దీయ భాషలో లేదా అరామిక్ భాషలో వ్రాసిరి. క్రొత్త నిబంధనను గ్రీకు భాషలో వ్రాసిరి. ఈ అరామిక్ భాష యూదులలో ఎలా వచ్చింది? యూదులు బబులోనుకు చెరగొని పోయినప్పుడు అక్కడ అరామిక్ భాషను నేర్చుకున్నారు. సాధారణ యూదులు బబులోను నుండి వచ్చాక కూడా అరామిక్ అనే భాషనే మాట్లాడేవారు. విద్యావంతులైన యూదులు మాత్రం హిబ్రూ భాషను మాట్లాడేవారు. దీనినే కల్దీయ భాష, అరాము భాష అని కూడా తర్జుమా చేశారు. యేసుక్రీస్తు వారు కూడా బైబిల్ నందు కొన్ని అరామిక్ మాటలను ఉపయోగించినట్లు చదవగలము. సో ఓవరాల్గా మీరు అర్థం చేసుకున్నప్పుడు పాత నిబంధనలు రాసిన విధానం, క్రొత్త నిబంధనలు రాసినటువంటి ఈ యొక్క విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా మనకేమో ఈ యొక్క తెలుగులో కూడా మనం చదువుకోవడానికి ప్రజెంట్ ఉన్న ఈ యొక్క పరిస్థితులు బట్టి బైబిల్ హిందీలోను, అలానే మనం చూస్తే కన్నడలోను, తమిళ్లోను, మలయాళంలోను ఇలా తర్జుమా చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఈ దినాన ప్రతి గృహాల్లో కూడా దేవుని యొక్క గ్రంథం అనేటువంటిది ఉండడానికి, మనకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో ఉండడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కొంత క్లుప్త వివరణ మాత్రమే ఇది. చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒకే స్లైడు ఒక 10 రోజులైనా మనం ధ్యానం చేయొచ్చు. కానీ ఓవరాల్గా మనం సబ్జెక్ట్ తెలుసుకోవాలి కాబట్టి, నేర్చుకోవాలి కాబట్టి మనకు అవసరమైనటువంటి విషయాల్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొన్ని విషయాల్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క మాట్లాడినటువంటి విధానాన్ని కావచ్చు, కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటే ఎగ్జాంపుల్గా మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తాం. తలితా కుమి అన్నట్లుగా అక్కడ ఒక మాటను మనం చూస్తాం.
కదండి. బైబిల్లో వచనాలు మనం ఈ యొక్క మీకు స్క్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఎఫెత్తా అంటాడు మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనంలో కూడా. మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే ఏలి ఏలి లావా సమక్త అని ఇంకా కొన్ని విషయాల్లో మనం చూస్తే కొన్ని విషయాలు అకేల్దామా అన్న విషయాలు కావచ్చు, కొన్ని పదాలు వెంటనే చదువుతానే మనం స్ట్రక్ అయిపోతాం అక్కడ. అంతవరకు ఫ్లోటింగ్ అనేటువంటిది ఒకలాగా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి కొన్ని పదాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ స్ట్రక్ అయిపోతాం, మనం వెంటనే ఆగిపోతాం. వాటిని మనం అర్థం చేసుకోకోకుండా చదువుకున్నట్లయితే ఉపయోగం ఉండదు. కాబట్టి కొన్ని విషయాలు మనం ఇందాక ఇక్కడ చెప్పుకున్న రీతిగా కొన్ని అరామిక్ భాషలోను, కొన్ని విషయాలు మన హీబ్రూలోను, కొన్ని భాషలు మనం చూస్తే ఆ తర్జుమాలో కొన్ని పదాలకు అలానే ఉంచారు. తర్వాత ఫుట్నోట్లో మనం చూస్తే కొన్ని విషయాలకు అర్థాలని మనం చూస్తూ మనం ముందుకెళ్తాం. అలానే మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్తే ఈ యొక్క బైబిల్ యొక్క రచయితలు అందరూ కూడా మనం చూస్తే అందరూ కూడా ఏదో ఇంజనీర్లు కాదు, అందరూ కూడా చేపలు పట్టుకునే వాళ్ళు కాదు, అందరూ కూడా వ్యవసాయం చేసేటువంటి వారు కాదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తాం. బైబిల్ అంతటినీ కూడా 40 మంది రచయితలు రాసినట్లుగా మనం చూస్తాం. అలానే 32 మంది పాత నిబంధనని, 8 మంది క్రొత్త నిబంధనని రాశారు. వీరిలో పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు, రాజులు కలిగి ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం, సామాన్యులు కూడా ఉన్నారు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, వారు ఏ పరిస్థితి కలిగి ఉన్నా, ఏ స్థితిలో కలిగి ఉన్నా దేవుని యొక్క వాక్యాన్ని ఏంటంటే దైవ ఆయవాస్యము వలన దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వారు దేవుని యొక్క సన్నిధిలో వారు దేవునితో ఉన్న సహవాసమును బట్టి దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు ఒక క్రమమైనటువంటి స్థితిలో వ్రాసినట్లుగా మనం చూస్తాం. అందుకే బైబిల్ చూడండి, ఒక అధ్యాయం చదివితే పరిశుద్ధాత్మ గురించి కంప్లీట్గా తెలిసిపోద్దని అనడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. ఆదికాండం ఒక్కటి చదివితే క్రీస్తు ప్రేమ అర్థం అవ్వదు. అలానే ఏదో కొత్త నిబంధనలో ఉన్న ఆ 4 విషయాలు అర్థం చేసుకుంటే క్రీస్తు యొక్క ప్రేమను అర్థం చేసుకోలేము. బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుంటూ చదువుకున్నప్పుడే ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి అన్న విషయాన్ని మనం చూస్తాం. మనం వివిధ కోణాల్లో ఈ విషయాలు మనం చూడాలి. అందుకే వీరందరూ కూడా పరిశుద్ధ ఆత్మచే ప్రేరేపింపబడిన వారై వ్రాశారు అన్న విషయాన్ని మనం చూస్తాం. చదవండి ఈ 2 విషయాల్ని ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము 17వ వచనము, అలానే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఎవరైనా ఒకరు చదవండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ యొక్క విషయాల్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా మరి ఎవరు అడిగినా కూడా వివరించేటట్లుగా మనం చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుని యొక్క గ్రంథం మన చేతిలో ఉంది, మన గృహాల్లో ఉన్నాయంటే అది మామూలు విషయం కాదు. కొంతమంది కేవలము క్రిస్మస్కి బైబిల్ పట్టుకుని తెరిచే వాళ్ళు ఉంటున్నారు, క్రైస్తవులని పిలబడుతున్న వారే. కేవలము ఆయకున్న పండుగలకు లేకుంటే ఆచారబద్ధమైనటువంటి విధానమును కలిగి ఉండి ముందుకు వెళ్తున్నారు. కానీ పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి, నేను నా వంశానికి నేను నేర్పించాలి, నా రక్త సంబంధికులకు నేను నేర్పించాలని చదివేటువంటి వారు బహు కొద్ది మంది మాత్రమే. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిగా విభజించడానికి పరిశుద్ధ ఆత్మ ద్వారా మరి ఈ యొక్క విషయాలు మనం గ్రహిస్తూ మనం ముందుకు వారంగా మనం ముందుకు వెళ్ళాలి. చదవండి మరొక విషయాన్ని, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన
ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. సో ఈ మాటను మనం చూస్తే ఎలా అంట, ఏదో ఉన్న ఆ విధానమును బట్టి ఆ యొక్క మాటల ద్వారా కలగలేదు. ప్రవచనం అనేటువంటిది ఎప్పుడును కూడా మనుషుని యొక్క ఆలోచన బట్టి కానీ మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. థ్యాంక్ యూ మా వర్డ్స్ సెండ్ చేసినందుకు నాకు చూసుకోవడానికి వీలుగా. కాబట్టి ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం అట్టి రీతిగా విశ్వసించేటువంటి వారంగా ఉండాలి. కొన్నిసార్లు కొన్ని వచనాలు చదువుతున్నప్పుడు నాకు నిన్నటి దినాన మొన్నటి దినాన ఒక సిస్టర్ నాకు మెసేజ్ చేశారు. ఏమని మెసేజ్ చేశారంటే, డౌట్స్ రావడం తప్పు కాదు, కానీ దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మనం ఆలోచించడానికి వీల్లేదు. తను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆదాము హవ్వ తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు దేవుడు ప్రేమ చూపించాడు. మళ్ళీ అక్కడే ఉంటే వాళ్ళేమో ఏమని అక్కడే ఉంటే కన్నా మళ్ళీ ఆ యొక్క జీవవృక్ష ఫలాలు తిన్నట్లయితే ఆల్రెడీ పాపం అనేటువంటిది వారిలోనికి ఎంటర్ అయింది. కాబట్టి వారిని దేవుడు ప్రేమతోనే వారిని అక్కడ కూడా క్షమించి బయటకు పంపించేశాడు. ఏదైనా తోటలో నుంచి అక్కడ దేవుడు శిక్షించలేదు, కానీ బయటకు పంపించేశాడు. అనగా అక్కడ కూడా దేవుడు క్షమించాడు. అయితే ఇప్పుడు ఆదాము హవ్వాలు చేసినటువంటి తప్పిదాలను క్షమించాడు కదా, మరి అలానే అపవాదిని కూడా క్షమించవచ్చు కదా అన్నట్లుగా తన యొక్క ప్రశ్న అన్నట్లు. అసలు అలాంటి ప్రశ్న అడగడానికి కూడా మనం ఎలా ఆలోచన చేస్తాం వాటికి. అలానే కొంతమంది ఎలా అంటే, కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, అప్పుడు సృష్టిలో ఉన్నది వీళ్ళే కదా, ఇలా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆలోచన రావచ్చు, కానీ అది ఒక డౌట్ఫుల్గా తీసుకొని ముందుకెళ్ళడానికి లేదు. అప్పుడున్న విధానం బట్టి దేవుడు ఏం చెప్పాడు, ఆది కాండంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి అన్నాడు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనం చూస్తే అప్పుడు మనకులాగా వరుసలు లేవు. వారి యొక్క సంఖ్య అభివృద్ధి పరచడానికి దేవుడు అలా అలో చేశాడు. కాబట్టి ఇప్పుడు అలా ఉండడానికి వీల్లేదు. దేవుడు ఇప్పుడు నియమించినటువంటి విధానం వేరు. కాబట్టి ఆయా పరిస్థితులను బట్టి దేవుడు వారితో వ్యవహరించిన విధానమును బట్టి ఈ యొక్క క్రమాల్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తామో, అలా అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి వారు బలులు అర్పించారు. ఈరోజు మనం బలులు అర్పిస్తున్నామా? లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారే బలిగా ఆయన మార్చబడ్డాడు. ఒక్కసారే మనం చేసిన పాపాలకి ప్రస్తుత దినాల్లో మనం కలిగి ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులన్నిటిని బట్టి, అన్ని విషయాల్లో మన భవిష్యత్తులో ఉన్నటువంటి ఆలోచనలు వాటన్నిటిని బట్టి ఒక్కసారే దేవుడు మరణించినట్లుగా మనం చూస్తాం. ఆయనే బలి అయినట్లుగా మనం చూస్తాం. మనమందరం కూడా నీతిమంతులమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, రక్షింపబడినటువంటి మనమందరం. కాబట్టి వాక్యానికి విరోధముగా మనం ఆలోచించడానికి వీల్లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని, మనకు వచ్చే డౌట్స్ మంచిదే, కానీ ఆ డౌట్స్ నిజముగా వాక్యానుసారంగా వస్తే పర్లేదు, నేర్చుకోవాలని తెలుసుకోవాలని ఉన్నట్లయితే ఆర్గ్యుమెంట్ చేసేటట్లుగా మన డౌట్స్ అనేటువంటిది ఉండకూడదు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. ఇది ఇక్కడ మనం కొన్ని విషయాలు అవసరమైతే కనుక ఎవరైనా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. ఈకున్నటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకుంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి ఒకసారి. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం, అలానే ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాని యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ మా. ఇక్కడ మనం చూస్తే మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు. ఇక్కడ మందని మేపుచు ఉన్న విషయాన్ని మనం అండర్లైన్ చేసుకున్నట్లయితే, మోషే చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే ఒక మందను లేకుంటే పశువుల కాపరి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మందని మేపుతున్నాడు, పశువుల యొక్క కాపరి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలానే ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి ఒకసారి. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. తీసుకున్నారు, ఎవరైనా చదవచ్చు. యూదా రాజైన ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను
భూకంపము కలుగుటకు 2 సంవత్సరములందు ఉమ్, ఇశ్రాయేలులను గూర్చి తెకోవ లేని పశువుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరం. ఉమ్. సో ఇక్కడ కూడా మనం చూస్తే ఆ యొక్క విధానమును బట్టి వారికి దర్శనం ఎలా కలుగుతున్నది. ఇక్కడ పశువుల కాపురులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వారిలో కొంతమంది ఎవరు ఉన్నారు అన్న విషయాన్ని ఎగ్జాంపుల్గా ఈ యొక్క వచనాలు చాలా విషయాలు ఉంటాయి. బట్ మనం అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు ఏంటంటే పశువుల కాపరులు ఉన్నారు ఈ యొక్క బైబిల్ని వ్రాసినటువంటి వారిలో. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం ఇవన్నీ కూడా ఎవరు రాశారు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఆదికాండం ఎవరు రాశారు చెప్తారు? ఎవరైనా మాట్లాడండి, చెప్పండి. మోషే. నిర్గమకాండాన్ని ఎవరు రాశారు? మోషే గారే. లేవియాకాండమును మోషే. వెరీ గుడ్. సంఖ్యాకాండమును మోషే. ద్వితీయోపదేశ కాండమును మోషే. వెరీ గుడ్. పంచకాండాలుగా మనం చూస్తూ వచ్చాం. నెక్స్ట్ ఉన్న కాండం యెహోషువను ఎవరు రాశారు? మాట్లాడారు. ఇందాక చెప్పిన ఫ్లోటింగ్లోనే చెప్పాలి. న్యాయాధిపతులను ఎవరు రాశారు? రూతు గ్రంథాన్ని ఎవరు రాశారు? సమూయేలు గ్రంథాన్ని ఎవరు రాశారు? రాజుల మొదటి గ్రంథాన్ని, రెండవ గ్రంథాన్ని, దినవృత్తాంత గ్రంథాన్ని ఎవరు రాశారు? ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు కానీ, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి ఇవన్నీ కూడా మనం చూస్తే ఈ రాసినటువంటి ఈ యొక్క 40 మంది పాత నిబంధన ఎంతమంది రాశారని చెప్పాను? ఎంతమంది అండి? ఎంతమంది? 32. క్రొత్త నిబంధనని 8 మంది. కాబట్టి వీరిలో ఈ రాసినటువంటి వారిలో ఉన్నటువంటి వారు ఏంటంటే ఒక పరంగా మనం చూస్తే ఇక్కడ రాసినటువంటి వారిలో మోషే పశువుల కాపురిగా కూడా ఉన్నాడు ఉన్నటువంటి విధానం బట్టి దేవుడు. అలానే మరికొన్ని విషయాలు మనం చూస్తే లేఖన భాగాల్లో మీకు అర్థమవుతుంది కాబట్టి నేను ఎక్కువ డెప్త్గా వివరించడానికి లేదు, ఎందుకంటే మీకు అందరికి కూడా వాక్య జ్ఞానం కలిగినటువంటి వారే కాబట్టి నేను ఎక్కువ అంత డెప్త్గా తీసుకెళ్ళట్లేను. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు అన్న విధానం బట్టి ఈ పేతురు, అలానే యాకోబు, యోహానులు వీళ్ళందరూ కూడా మనకు తెలుసు జాలరులు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుంచి 22 వచనాల్లో, అదే రీతిగా మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది. అలానే మత్తయి సువార్త లో రాయబడినటువంటి విధానమును మనం చూస్తే 9వ అధ్యాయం 9వ వచనంలోను, అదే రీతిగా 10వ అధ్యాయం 3వ వచనంలోను ఇక్కడ సుంకపు గుప్తదారుడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఒక మాటలో మనం చెప్పాలంటే ట్యాక్స్ కలెక్టర్ అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. ఎవరు? మత్తయి. అలానే ఇక్కడ మనం చూస్తే పేతురు, యాకోబు, యోహానులు మనం చూసినప్పుడు జాలరులు అన్న విషయాన్ని మనం చూస్తాం. చూడండి, ఇప్పుడు నా మాట అర్థం చేసుకోనండి. బీటెక్ చదివిన వాళ్ళందరూ కూడా ఒకేలాగా ఆలోచిస్తారు, ఆల్మోస్ట్ ఒకేలాగా. అలానే సైన్స్ గ్రూప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సబ్జెక్టుని బట్టి వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది. నా మాట మీరు అర్థం చేసుకోండి. అలానే పశువుల కాపర్లకు వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఒకరికి పొత్తు కుదరదు. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇంజనీరింగ్ ప్లాన్ వేరే ఉంటుంది, వాడు బ్రిడ్జి కట్టాలంటే ఒక ప్లాన్ వేస్తాడు. అలానే సైన్స్ వాళ్ళకి బ్రిడ్జి కట్టాలంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అర్థం అవ్వదు. ఒకవేళ వేసినా కూడా ఇంజనీర్స్ వేసినంత రీతిగా వేయలేరేమో అర్థం చేసుకోవడానికి. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ఎంత అద్భుతకరమైనటువంటి విషయం ఏంటంటే వీరు అందరూ కూడా ఈ దేవుని యొక్క నడిపింపులో ముందుకు వెళ్ళి వారికి ఉన్నటువంటి పరిధిలో పరిశుద్ధ ఆత్మ దేవునిపైన ఆధారపడి, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏదైతే మాట్లాడమన్నాడో, ఏదైతే వ్రాయమన్నాడో ఆ విషయాలే వీరు పొందుపరిచి జ్ఞాపకం చేసుకుంటే ఈ బైబిల్ని తప్పులు పట్టడానికి సంవత్సరాలుగా ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. కానీ ఈ బైబిల్లో రాయబడినటువంటి విషయాలు ఏది కూడా తీసివేయడానికి కానీ యాడ్ చేయడానికి కానీ వీలు లేనంతగా పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా వ్రాయించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక.
కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఒక క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. డిఫరెంట్ మైండ్ సెట్, డిఫరెంట్ ఏరియాస్ అయినప్పటికీ కూడా వారందరూ కూడా ఒకే రీతిగా దేవుడు ఏదైతే మాట్లాడించాడో ఆ విషయాల్ని అర్థమయ్యేటట్లుగా మరి రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క నడిపింపును బట్టి సమూయేలును మనం చూస్తే న్యాయాధిపతి, దావీదు ఎవరు అంటే ఒకానొక సమయంలో గొర్రెల కాపరి, అలానే మనం చూస్తే ఆయన ఒక రాజు కూడా అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ వచనాలన్నీ కూడా మీకు సమయం ఉన్నప్పుడు లేకుంటే సమయాన్ని అనుకూలం చేసుకొని మీరు చదువుకొని తర్వాత మీరు రాసుకోనండి. ఇక్కడ అన్నీ కూడా మనం చూస్తే సొలొమోను, ఒక్కొక్కరు, దానియేలు, అలానే ఎజ్రా, అలానే లూకా, క్రొత్త నిబంధనలో ఉన్నవారు, అలానే పౌలు గారు, ఇంకా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో వీరి యొక్క వృత్తి అంతా కూడా మనం చూస్తే ఏదో సాధారణమైనటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, ఉన్నతమైన వారు ఉన్నారు ఇందులో, ఇంకా రకరకాలైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వారు ఉంటున్నారు. న్యాయాధిపతులు, రాజులు, తత్వ శాస్త్రవేత్తలు, అదే రీతిగా రాజకీయవేత్తలు మనం చూస్తే, అదే రీతిగా మనం చూస్తే లేఖనాలను ఎరిగినటువంటి వారు, రచయితలు ఉన్నారు. లూకా వైద్యుడు, డాక్టర్, మన భాషలో చెప్పాలంటే. పౌలు గారు కూడా గొప్ప విద్వాంసకుడు ఆయన. మనం చూస్తే ఇంకా ఆయా కోణాల్లో చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆ పరిస్థితులను బట్టి వారికి ఉన్నటువంటి వృత్తులను మనం చూస్తాం, లేకుంటే వారు జీవించిన విధానాన్ని మనం చూస్తాం. వీరందరూ కూడా ఒకే ఏరియాకి సంబంధించిన వారు కాదు, ఒకే ప్రాంతానికి సంబంధించిన వారు కాదు, లేకుంటే ఒకే ఊరికి ఒకే దేశానికి సంబంధించినటువంటి వారు కూడా కాదు. వారు జీవించినటువంటి పలు ప్రాంతాల్లో అయినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎంత క్రమముగా మనకు దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఇవ్వబడిందో మనం చూడాలి. వాళ్ళు ఎంత ప్రయాసపడింటారో మనం అర్థం చేసుకోవాలి. ఈ దినాన మనం సింపుల్గా చేతిలో ఈ బైబిల్ పట్టుకుంటున్నామంటే దాని వెనకల ఎంతో ప్రయాస ఉంటున్నది అన్న విషయాన్ని మనం గుర్తు ఎరిగి ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని ఒక సరైనటువంటి రీతిగా మన ఆధ్యాత్మిక జీవితాలకి మనం అప్లై చేసుకుంటూ మన జీవితాలకి మనం ఆశీర్వాదకరముగా మనకి మనము దేవుని యందు భయభక్తులు కలిగి అనేకుల్ని ప్రభు సన్నిధిలో నడిపించే వారముగా మనం దేవుని సన్నిధిలో సిద్ధపడుతూ మనము ముందుకు వెళ్ళాలి. ఇంకా మరికొన్ని విషయాలు మనం చూస్తే బైబిల్ రాయబడినటువంటి ప్రదేశాలు, ఇది జస్ట్ మనకి నాలెడ్జ్ ఇంప్రూవ్ కోసమే, అందుకే నేను కొంచెం ఫాస్ట్గా చెప్తా ఉన్నాను. చదవండి ఎవరైనా ఒకరు. బైబిల్ గ్రంథాన్ని రాయబడినటువంటి ప్రదేశాలు, ఎందుకు ఈ మాట అంటే ఈ ప్రదేశాలు నిజముగా ప్రస్తుత దినాల్లో ఉన్నాయంటే ఉన్నాయని తెలుసుకోవడానికి. చదవండి. బైబిలును వివిధ రకములైన వ్యక్తులు రాసినట్లు రాయబడిన స్థలాలు కూడా వివిధ రకములైన స్థలాలుగా ఉన్నాయి. సీనాయి పర్వతము, యూదా అరణ్యము, షూషను కోట, కెబారు నది ఒడ్డు, ఎరుషలేం పట్టణము, రోమా చెరసాల, పద్మాసు ద్వీపం. సో ఇక్కడ మనం చూస్తే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి పత్రికల్లో కొన్ని మనం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెరసాల్లో నుంచి రాసిన పత్రికలు ఉన్నాయి, చెరసాల నుంచి కాపర్లకు రాసినటువంటి పత్రికలు ఉన్నాయి జ్ఞాపకం చేసుకుంటే. అలానే మనం చూస్తే బైబిల్ని వివిధ రకాలైనటువంటి వ్యక్తులు రాసినట్లుగా మనం చూస్తాం. అలానే స్థలాలు కూడా వివిధ రకాలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. సీనాయి పర్వతం ఎక్కడుంది, యూదా అరణ్యం కావచ్చు, ఇంకా కొన్ని ప్రాంతాలని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఈ యొక్క రకరకాలైనటువంటి ప్రాంతాల్లో వీరు ఆ యొక్క గ్రంథము రాసినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎంత క్రమమైనటువంటి స్థితిలో దేవుని యొక్క ఆత్మపూర్ణులై దేవునితో వారు సహవాసం కలిగి జీవిస్తూ అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా క్రమముగా రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. మనకి ఇంకా ఒక 10 minutes సమయం ఉంది, మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. బైబిల్ గురించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను మనం చూస్తే వివిధ రకాలైనటువంటి రంగములకు చెందినటువంటి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తుల ద్వారా రాయబడిన 66 పుస్తకములు గల గ్రంథమును మనం చూసినప్పుడు 2000 సంవత్సరాల నుండి ఏకీభవించి మార్పు చెందని ఒకే సజీవ సందేశముగా మనం సర్వ మానవాళికి కూడా అందజేయడంలో ఎంతో ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి దాదాపుగా 2024 సంవత్సరాలు దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనం చూస్తే ఈ రోజు వరకు మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు బైబిల్ మార్పు చెందనిదిగా ఉంటున్నది. ఏ విషయాలు కూడా కొట్టివేయడానికి వీలు లేదు. ఇక రాసినటువంటి విషయాలు తప్పు రాశారని చెప్పడానికి వీలు లేదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం.
ఎంత పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్షన్ అని మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క సన్నిధిలో. కాబట్టి దేవుని యొక్క మాటల్ని మనము బహు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఈ సర్వ మానవాళికి అందజేసేటువంటి విషయంలో ఎంతోమంది ఈ బైబిల్ని బట్టి త్రాగుబోతులు మారుతున్నారు, తిరుగుబోతులు మారుతున్నారు, పాపంలో జీవిస్తున్నటువంటి వారికి విడుదల వస్తూ ఉంది, దయముల చేత పీడింపబడుతున్నటువంటి వారు విడుదల పొందుతూ ఉన్నారు, దేవునికి సమీపిస్తూ ఉన్నారు. సూసైడ్ చేసుకునేటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని విని కట్టబడినటువంటి స్థితిని మనం చూస్తాం. ఏదో జీవితంలో వేసారిపోయి మెంటల్ అయిపోయి డిప్రెషన్ అయిపోయి అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగునిస్తూ జీవాన్ని పోస్తూ ముందుకు వెళ్తూ ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న మన చేతిలో ఉన్న ఈ బైబిల్ ఎంత ఆశీర్వాదకరమైనటువంటిది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అందుకే గూట్లో పెడితే ఉపయోగం ఉండదు, కానీ ఈ వాక్యాన్ని మన గుండెలో ఉంచుకున్నట్లయితే మనం నిరంతరం కూడా జీవిస్తామన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి ఆయనకున్న మెడిసిన్ని గూట్లో పెడితే ఉపయోగం ఉండదు. ఆ మెడిసిన్ని ఎప్పుడైతే మన జీవితంలోనికి అప్లై చేసుకుంటామో అప్పుడు మన జీవితంలో శరీరంలో స్వస్థతను మనం చూడగలుగుతాం. అలా కాకుండా ఆ సిరప్ కానీ ఆ ట్యాబ్లెట్స్ కానీ అలా గూట్లో పెట్టుకొని ఎదురుగా చేరేసుకొని మనం చూస్తూ ఉన్నట్లయితే ఎన్ని రోజులు చూసినా కూడా ఉపయోగం ఉండదు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అలానే బైబిల్ కావచ్చు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం సరైనటువంటి రీతిగా చదువుకోకుండా అలా పక్కన పెట్టినట్లయితే మనం అందులో ఉన్నటువంటి విషయాలు మనం పొందుకోలేమన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటూ దేవుని యొక్క సత్యాన్ని లేఖన భాగాల్ని అర్థం చేసుకుంటూ మన ఆ జీవితంలోనికి అవి అప్లై చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. చూడండి, ఉన్న విధానమును బట్టి మనం అర్థం చేసుకుంటే క్రెడిట్ కార్డుకి డెబిట్ కార్డుకు ఉన్న వ్యత్యాసం ఏంటి? వాడే వాళ్ళు ఉంటే చెప్పొచ్చు. డెబిట్ కార్డుకి క్రెడిట్ కార్డుకి ఉన్న వ్యత్యాసం ఏంటి? మాట్లాడండి ఎవరైనా తెలిసిన వారు. డెబిట్ కార్డ్ అంటే అందరూ యూజ్ చేసేటువంటిది కదా. అందులో మనం అమౌంట్ ఏదైనా మనం సేవ్ చేసుకుంటేనే ఆ డెబిట్ కార్డ్ ద్వారా మనము ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా కూడా మనం డబ్బులు డ్రా చేయొచ్చు, షాపింగ్ చేయొచ్చు, ఏదైనా కూడా. ఎంతవరకు? అందులో డబ్బులు ఉన్నంత వరకే. అదే క్రెడిట్ కార్డ్ అయితే వాడు ఏం చేస్తాడు? అప్పు ఇస్తాడు మనకి. అందులో ఉన్న ఆ యొక్క వ్యవధిని బట్టి 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు, అది మనం ఏం చేయాలి? వాటితో మనం షాపింగ్ చేసుకోవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడున్న విషయం ఏంటంటే ఈ యొక్క క్రెడిట్ కార్డుకి మనం మళ్ళీ తిరిగి అప్పు చెల్లించాలి. మనం తిరిగి అప్పు చెల్లించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కానీ దేవుని యొక్క వాక్యానికి వచ్చే లోపల మనం చూస్తే దేవుని యొక్క వాక్యమును మనం క్లెయిమ్ చేసుకోవాలి. దేవుడు ఆల్రెడీ పెనాల్టీ ఇచ్చేసాడు, దేవుడు ఫుల్ ప్యాకేజ్ ఇచ్చేసాడు మనకి. దాన్ని మనం జస్ట్ ఏం చేయాలంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళి మనం ఎలా అయితే స్వైప్ చేసుకొని డబ్బులు డ్రా చేస్తామో అలానే దేవుని యొక్క వాక్యాన్ని మనం అప్లై చేసుకొని వాటిని క్లెయిమ్ చేసుకొని అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాలని మనం పొందుకోవాలి. దేవుడు రక్షణలోనే మనకు ఫుల్ ప్యాకేజ్ ఇచ్చాడండి. వాక్యంలో ఉన్న సత్యాన్ని మనకు అర్థమయ్యే భాషలో మనం చెప్పాలంటే మనకిచ్చిన రక్షణలోనే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనకిచ్చినటువంటి రక్షణలోనే ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఒకేసారి దేవుడు ఆ కృపనిచ్చాడు. అయితే ఆ కృపను మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాను, నా మొబైల్కి ఒక లాక్ ఉంటుంది. ఆ లాక్ అనేటువంటిది నేను తెలుసుకోకోకుండా, నేను మీకు చెప్పకోకుండా మీకు మొబైల్ ఇస్తే ఏమైనా మీరు ఉపయోగం ఉంటుందా? మీరు ఫోన్ కాల్ చేసుకోగలరా? చెప్పండి. చేసుకోలేరు. ఎందుకు చేసుకోలేరు? లాక్ తెలియదు. నా మొబైల్కి ఉన్న లాక్ మీకు తెలియదు కాబట్టి, నా మొబైల్కి ఉన్న లాక్ అనేటువంటిది మీకు తెలియదు కాబట్టి నా మొబైల్ మీరు దొంగలించినా కూడా మీరు ఏం చేసుకోలేరు అర్థం చేసుకోవడానికి. ఒకవేళ నా మొబైల్ మీకు ఇచ్చినా కూడా మీరు ఫోన్ కాల్ చేసుకోలేరు. నా దగ్గర ఉన్న డేటాను మీరు తీసుకోలేరు, ఎందుకంటే నాకు లాక్ ఉంది కాబట్టి. అలానే కేవలం మన దగ్గర బైబిల్ ఉంది అంటే సరిపోదు, అవన్నీ మనకు రాదు. కొంతమంది బైబిల్ని తల కింద పెట్టుకుంటారు. అంటే పక్కన ఉండడం తప్పని నేను చెప్పట్లేను, కానీ తల కింద ఉంటే ఏదో కలుగుతుంది అనే భ్రమలో మనం ఉండకూడదు. నా మాట అర్థం చేసుకోనండి. ఆ వాక్యాన్ని మనము అర్థం చేసుకొని ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని మనం విశ్వసించినప్పుడే మన జీవితాల్లో కార్యం జరుగుతుంది. కాబట్టి మన తల కింద పెట్టుకున్నంత మాత్రాన కాదు, కానీ మనము ఆ యొక్క వాక్యాన్ని మన తలలోనికి, మన ఆలోచనలోనికి, మన శరీరంలోనికి, మన హృదయంలోనికి
ఆ దేవుని యొక్క వాక్యాన్ని నింపుకునేటువంటి వారముగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని యొక్క కార్యాలు మనము చూడగలుగుతాం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క గ్రంథమై ఉంటున్నది. అంత ప్రత్యేకమైనటువంటిది. 2000 సంవత్సరాల నుంచి బోధిస్తున్నప్పటికీ కూడా ఇంకా తరగట్లేదు. చూడండి, 2000 సంవత్సరాల నుంచి బోధిస్తూ ఉన్నారు. నేటికి బోధిస్తూ ఉన్నారు. టీవీల్లో, రేడియోల్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో, దేశాల్లో, ప్రపంచవ్యాప్తముగా బోధిస్తూనే ఉన్నారు. మార్పు లేని గ్రంథము దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని. అయితే మనం చూస్తే ఎంత అద్భుతకరమైనటువంటిది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సర్వ మానవాళికి అందజేయడంలో ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప విషయము అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాన్న ఈ యొక్క ఎంతోమంది ప్రయాసపడి మన చేతిలోనికి వచ్చినటువంటి యొక్క గ్రంథాన్ని మనం ఎంతవరకు మనం వాల్యూ ఇస్తూ ఉన్నాం? మన సెల్ ఫోన్కి ఎంతవరకు మనం సమయం ఇస్తాం? తినడానికి ఎంత సమయం ఇస్తాం? నిద్రపోవడానికి ఎంత సమయం ఇస్తాం? ఉద్యోగానికి 8 గంటలు కష్టపడుతూ ఉన్నట్లయితే ప్రభు కొరకు మనం ఎంత కష్టపడుతూ ఉన్నాం? ఆలోచన చేద్దాం దేవుని యొక్క సన్నిధిలో. అన్నీ పక్కన పెట్టి వాక్యం చదువుకోండి అని నేను చెప్పట్లేను. అయితే మనం అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? దేవునితో సహవాసానికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు మనం బైబిల్ గ్రంథానికి ఉన్నటువంటి విశిష్టత గురించినటువంటి విషయాల్లో కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళి ఉంటున్నాం. కాబట్టి ఇంకొక స్లైడ్ మనం చూసి ప్రేయర్ చేసుకుందాం. మనం ముగింపులోనికి వచ్చాం కాబట్టి ఇందులో ఉన్న విషయాలు మనం చూస్తే, బైబిల్ నందు 66 పుస్తకాలే ఉండుటకు కారణం ఏంటి? మీరు ఎప్పుడైనా ఆర్సీఎం బైబిల్ చదివినప్పుడు వారికి ఇంకొన్ని పుస్తకాలు యాడ్ అయి ఉంటాయి. దేవుని యొక్క వాక్యము చెప్పబడిన ఇంకా అనేక గ్రంథాలు ఇతరులు రాశారు అనే విషయాన్ని మనం చూస్తాం. కానీ వాటిని బైబిల్లో చేర్చలేదు. ఎందుకు చేర్చలేదంటే, బైబిల్ కొన్ని కోణాల్లో మనం చూస్తాం. కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటంటే, నీకొక రూల్ నాకొక రూల్ ఏంటి అంటారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఒక బ్యాడ్జ్ ఉంటుంది. వాళ్ళని లోపలికి ఎంటర్ చేస్తారు. అదే మనం లోపలికి వెళ్ళాలంటే కనీసం మనకు పాస్పోర్ట్ అన్నా ఉండాలి. ఆ పాస్పోర్ట్ లేకోకుండా లోపలికి ఎంటర్ చేయరు. మనకు టికెట్ లేకోకుండా లోనికి వెళ్ళడానికి వీలు ఉండదు. టికెట్ లేకోకుండా లోపలికి అలో చేయరు ఎయిర్పోర్ట్లో, అర్థం చేసుకోవడానికి. అదే ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళకైతే వాళ్ళకు ఒక బ్యాడ్జ్ ఉంటుంది. ఆ బ్యాడ్జ్ చూడగానే లోపలికి అలో చేస్తారు, అర్థం చేసుకోవడానికి. అలానే ప్రతిదీ కూడా ఒక రూల్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకు నన్ను లోపలికి పంపవంటే నీకు పాస్పోర్ట్ లేదంటారు, ములాజు లేకుండా చెప్తారు, నువ్వు లోపలికి వెళ్ళడానికి అర్హునివి కాదు అన్న విషయాన్ని చెప్తారు. అలానే దేవుని యొక్క గ్రంథాల్లో చేర్చాలంటే కొన్ని ప్రయత్నాలు లేకుంటే కొన్ని విధానాలు మనం చూస్తాం. కొన్ని క్రమాలు కలిగి ఉంటారు. ఎలా అన్న విషయాన్ని కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటే, కొందరు బైబిల్ నందు వాటిని చేర్చుకున్నారు. అయితే ఇందులో ఉన్నటువంటి విషయాలు దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం నందు ఎందుకు చేర్చలేదు, వాటికి ఉన్నటువంటి వ్యవహారిక భాషల్లో ఏముంటున్నాయన్న విషయాన్ని కూడా కొన్ని విషయాలు మనం చూస్తే 2 కోణాలు ఉంటాయి. జస్ట్ మీకు అర్థం అవడానికి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఎక్కువ మనము ఇలాంటి విషయాలు జ్ఞాపకం ఉంచుకోవడానికి కాదు, కానీ తెలుసుకోవడానికి. మన ముందు ఎంతోమంది ఆర్సీఎంలో ఉన్నటువంటి ఆ భక్తి జీవితాన్ని కనపరుస్తూ ముందుకెళ్ళే వారు ఉంటారు. కంప్లీట్గా విగ్రహారాధన చేస్తున్న వారు చాలామంది ఉంటారు. ఎవరిని విమర్శించడానికి కాదు, కానీ సత్యం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. రేపటి దినానికి అటువంటి ప్రజలు, అటువంటి వారు మనకు ఎదురైనప్పుడు మనం సరైనటువంటి రీతిగా వారికి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూపించే వారంగా ఉండాలి. నేను కొంతమంది నాకు తెలిసినటువంటి వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పే విషయం ఏంటంటే, యేసుప్రభు పరిశుద్ధుడు కదా, యేసుప్రభుకు జన్మనిచ్చినటువంటి తల్లి ఇంకెంత పరిశుద్ధురాలు అన్న కోణంలో వారు ఆలోచన చేస్తారు. అది చాలా తప్పు. ఆమె పరిశుద్ధురాలుగా ఎంచడం మంచిదే, కానీ యేసుప్రభు కంటే ఎక్కువగా చూడడానికి వీల్లేదు. ఎందుకంటే అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఆమె కూడా ప్రార్థన చేస్తూ ఉంది యేసుప్రభు సన్నిధిలో మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఆ సమయంలో ఈ 400 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కదా, ఆ సమయంలో ఎంతోమంది స్త్రీలు యేసుప్రభు లేకుంటే ఈ యొక్క ఉన్నటువంటి లోకరక్షకుడు నా గర్భమందు పుడితే మంచిది, నేను ధన్యురాల్ని అని ఎదురు చూస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు ఒకరిగా ఉన్న మరియను దేవుడు ఎన్నుకున్నాడు. అంతేకాని మనం ఎప్పుడు కూడా ఉన్నటువంటి విధానం బట్టి మన భక్తి జీవితంలో దేవుని కన్నా ఎక్కువగా దేన్ని కూడా ప్రేమించకూడదు, వేటిని కూడా ప్రేమించకూడదు, ఏ వస్తువుని ప్రేమించకూడదు, ఏ మనుషులను ప్రేమించకూడదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలని. అయితే ఎందుకు చేర్చబడకూడదు మనం అన్న విషయాన్ని మనం చూస్తే,
చేర్చకపోవడానికి గల కారణాలు ఏంటో మనం చూసినప్పుడు ఏదైనా ఒక గ్రంథమును మనం చూడాలి జాగ్రత్తగా. ఏదైనా ఒక గ్రంథమును బైబిల్ నందు చేర్చాలంటే దాని ఒక పద్ధతి ప్రకారం కొన్ని విషయాలతో పరిశోధించి నిర్ధారించిన తర్వాత చేర్చుకునేవారు అన్న విషయాన్ని మనం చూస్తాం. వాటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతిలో మనం చూస్తే ఈ యొక్క ఉన్నటువంటి ఉన్న విధానంను బట్టి మనం చూస్తే ఈ యొక్క విషయాల్ని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం చివరిగా ఈ 2 వచనాలు చదివి మనం ప్రార్థన చేసుకుందాం. సమయం అయిపోయింది. ఈ 2 వచనాలను చదివి మనం ప్రార్థన చేసుకుందాం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. ఇక్కడ మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఏముంటుందంటే వాక్ బై ద సేమ్ రూల్ అన్న విషయాన్ని మనం చూస్తాం. వాక్ బై ద సేమ్ రూల్ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్లో చక్కగా వ్రాయబడినటువంటి విషయాలు. అలానే కొన్ని విషయాలు మనం చూస్తే గలతీ పత్రిక అండి, ఇది 6వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. సో ఇక్కడ కూడా మనం చూస్తే వాక్ అకార్డింగ్ టు ద రూల్ అన్న విషయాన్ని మనం ఒక వచనంలో మనం చూస్తూ ఉన్నాం. వాక్ బై ద సేమ్ రూల్ అన్న విషయాన్ని కూడా ఇంగ్లీష్లో మరొక వచనాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక క్రమాన్ని దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ క్రమం అనేటువంటిది లేకోకుండా ఉన్నట్లయితే అది చేర్చబడడానికి లేదు. అందుకే కుటుంబం ఒక క్రమముగా ఉండాలి. వ్యక్తిగత జీవితంలో మనం కూడా ఒక క్రమాన్ని కలిగి ఉండాలి. బైబిల్లో మనం చూస్తే యాజక క్రమాన్ని మనం చూస్తాం, సంఘ క్రమాన్ని మనం చూస్తాం. ఈరోజు నేటి దినాల్లో క్రైస్తవులముగా కూడా మనం కూడా ఒక క్రమం కలిగినటువంటి వారముగా మనం జీవించాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి నేను మరికొన్ని విషయాలు మాట్లాడదాం అనుకున్నాను. ఎలా అంటే ఇంకా కొన్ని విషయాలు ఆర్సీఎం గ్రంథంలో ఉన్నటువంటి ఆ పుస్తకాల గురించినటువంటి విషయాలు అవన్నీ కూడా తెలుసుకోవడం మంచిదే. కాకపోతే ఎక్కువ వాటి గురించి మనం ఆలోచన చేయడం అదంత మంచిది కాదు. కాబట్టి నేను వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడలేదు. నెక్స్ట్ క్లాస్లో నేను ఏం చెప్పబోతున్నానంటే నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకోబోయే విషయాలు బైబిల్ గ్రంథాన్ని వై లేకుంటే హౌ డు యూ బిలీవ్ ద బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు వాక్యాన్నే మనం బైబిల్ అని లేకుంటే దేవుడు అని ఎందుకు నమ్మాలి? మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎందుకు నమ్మాలి? లోకంలో రకరకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి కదా. ఖురాన్ ఉంది, భగవద్గీత ఉంది, ఇంకా ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి. అయితే ఎందుకు దేవుని యొక్క వాక్యాన్నే దేవుని గ్రంథం అని మనం ఎలా నమ్మాలి అన్న కోణంలో సైన్స్ పరంగా కొన్ని ఆధారాలు తీసుకొని ఈ యొక్క ఉన్నటువంటి సృష్టిలో భాగమైనటువంటి విషయాల్ని మనం చూసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలన్న విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనములో ఒకే వచనంలో 5 విషయాలు రాయబడి ఉంటాయి. బైబిల్ని ఎలా అంటే ఏదో మనం టిఫిన్ చేసినట్లుగానో భోజనం చేసినట్లుగానో ఏదో గబగబా తిని చేయి కడుక్కొని వెళ్ళిపోయినంత ఈజీగా కాదు. ఒక క్రమాన్ని మనం అర్థం చేసుకోవాలి. చదువుతారు ఎవరైనా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని త్వరగా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ముగించుకుందాం, నా సమయం అయిపోయింది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 5 వరకు చదవాలండి. చాలమ్మా, చాలు, ఒక్క వచనమే చాలు. ఏమర్థమైంది అసలు చెప్తారా ఎవరైనా కూడా? ఏం అర్థం చేసుకున్నారు మీరు? ఏం అర్థం చేసుకున్నారు? మీకు ఒకవేళ అవసరం అనిపిస్తే ఇవి కూడా స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత చదువుకోనండి. నేను నెక్స్ట్ స్లైడ్ ఇవన్నీ టీచ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఎక్కువ మనం వీటి గురించి ఆలోచన చేయకూడదు అన్న విధానం బట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి. పాత నిబంధనల గ్రంథాలు చేర్చాలంటే ఈ కింది విషయాలను చూసేవారు. అది ఏ కాలానికి సంబంధించినటువంటి వాడుక గ్రంథం, అలానే ఉన్నటువంటి ఆ వ్యక్తుల పేర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఈ బైబిల్కి అనుసంధానంగా ఇవి ఉంటున్నాయా లేదా, ఈ విషయాన్ని అన్నీ కూడా చరిత్రలో సన్నిహితంగా ఉంటున్నాయా లేదా అన్న విషయాలను ఆలోచన చేస్తూ ఈ యొక్క గ్రంథాన్ని చేరుస్తారు అన్నట్లు. కొన్ని పద్ధతుల ప్రకారం ఇక ఉన్న విధానం బట్టి పాత నిబంధన అయినా కొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాలు కూడా
ఇవన్నీ కూడా వాక్యానికి పొందు ఏదైనా కూడా ఉంటున్నదా అన్న విషయాన్ని కూడా వారు ఆలోచన చేసి ముందుకు వెళ్తారు. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత ఒకవేళ క్రమంగా నోట్స్ రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిది, అది రాసుకున్నట్లయితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది, మంచిది. సో కాబట్టి మనం కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ మనం చూస్తూ వెళ్ళాం కదా, ఈ మాట మనం చూద్దాం. ఆదికాండం 1:1 రాయబడిన విషయాలు నెక్స్ట్ వీక్ నేను వాటి గురించి మాట్లాడతాను, జస్ట్ అర్థం చేసుకోవడానికి క్లూగా. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీరు జాయిన్ అవ్వడానికి ఈ సబ్జెక్ట్ మీకు వింటే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆది యందు దేవుడు ఏమంటున్నాడు అక్కడ వచనంలో, మళ్ళీ చదవండి అమ్మ ఒకసారి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సింపుల్గా సిస్టర్ ఎంతసేపు మహా అంటే ఒక 3 సెకండ్స్ 4 సెకండ్స్లో చదివేసింది. 3 సెకండ్స్లో 4 సెకండ్స్లో చదివేశారు వారు. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాను. అసలు మనం ఆ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆది యందు అన్న విషయాన్ని మనకి ఏం నేర్పిస్తూ ఉంది? కాలాన్ని నేర్పిస్తూ ఉంది. ఆది ఫ్రమ్ ద అన్న విషయాన్ని మనం చూస్తే కాలంని నేర్పిస్తూ ఉంది. కాలము, టైం ఏం కలిగింది? ఆది యందు ఏం చేశాడు దేవుడు? ఆది యందు అంటే ఏం నేర్చుకున్నాం? కాలాన్ని మనం చూస్తూ ఉన్నాం, టైంని. అలానే మనం చూస్తే దేవుడు అంటే ఎవరు అర్థం చేసుకోవాలి. నేను ఈ నెక్స్ట్ క్లాస్లో ఈ విషయాన్ని మాట్లాడతాను. ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో దేవుని గ్రంథంలో ఉన్న దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలు, దేవుని యొక్క ప్రత్యేకత, సృష్టిలో దేవుని యొక్క ఆ యొక్క ప్రాముఖ్యత ఏమై ఉంటున్నది, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది నాస్తికులు అంటారు దేవుడు లేడు, దయ్యం లేదు అన్నట్లుగా. చూడండి, ఒక వస్తువు ఈరోజు మనం వాడే ఏ వస్తువు అయినప్పుడు, ఒక మొబైల్ని మనం చూస్తే దీనికి కర్త ఉంటున్నాడు, దీన్ని క్రియేట్ చేసిన ఒక పర్సన్ ఉంటున్నాడు. ల్యాప్టాప్ కావచ్చు, ఈ పెన్ను కావచ్చు, ప్రతిదీ కూడా. అలానే ఈ క్రియేషన్ కూడా కలిగి చేసినటువంటి క్రియేటర్ అనేటువంటి వాడు లేకుండా క్రియేషన్ ఎలా కలుగుతుంది? మనం వివిధ కోణాల్లో సైంటిఫిక్గా కొన్ని విషయాలు కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం రానున్న దినాల్లో. కాబట్టి ఈ మొదటి వచనంలో ఉన్న విషయాన్ని చెప్తాను అర్థం చేసుకోవడానికి. ఇక్కడ దేవుడు ఆది యందు అంటే కాలము, అంటే ఆది అంటే టైంను చూపిస్తూ ఉంది, కాలాన్ని చూపిస్తూ ఉంది. దేవుడు అంటే ఏంటంటే ఒక శక్తి. ప్రారంభంలో దేవుని యొక్క మాట మాట్లాడడం ద్వారా దేవుడు సృష్టిని కలగచేసినట్లుగా మనం చూస్తాం. అంటే ఒక పవర్ని మనం చూస్తాం. మొదటి వచనములో శక్తిని మనం చూస్తూ ఉన్నాం, దేవునికి ఉన్నటువంటి శక్తిని మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మనం చూస్తే భూమి అంటాడు, ఆది యందు దేవుడు భూమి. ఈ భూమి నుంచే పదార్థాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి, మ్యాటర్. ఈ భూమి నుంచే, ఈ భూమిలో నుంచే సమస్తాన్ని కూడా మనం పొందుకుంటున్నాం. అలానే ఆకాశములను సృజించను అంటాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే వివిధ రకాలుగా ఒక్కొక్క అర్థాలను ఇస్తూ మనం చూస్తాం. మనకు కనిపించే ఆకాశం, దానిపైన ఉన్న ఆకాశం, పక్షులు తిరిగే ఆకాశం, దానిపైన ఉన్నటువంటి ఆకాశం, పరలోక రాజ్యముగా వివిధ కోణాల్లో బైబిల్ గ్రంథాల్లో మనం చూస్తూ మనం ముందుకెళ్తాం. కాబట్టి ఆకాశమును అనగా ఇక్కడ ఏంటంటే విశాలము, స్పేస్. ఈ స్పేస్లో ఎన్ని కార్యాలు ఉన్నాయి, నక్షత్రాలు, పాల్పుంత, ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం కదా, సూర్యుడు, చంద్రుడు, ఎన్నో రీతిలుగా మనం అవన్నీ కూడా హిస్టరీలో మనం చూస్తే, చరిత్రలో మనం చదువుకుంటూ వచ్చాం, చరిత్రలో కదండి. గుర్తున్నాయా లేదో చదువుకున్న వారికి? ఉన్నాయా, గుర్తున్నాయా? నక్షత్రాల సముదాయాన్ని ఏమంటారు? ఎప్పుడో అయిపోయినాయి అన్న, ఎప్పుడో మర్చిపోయినామంటారా? వెరీ గుడ్, గెలాక్సీ అంటారు. అలాంటివి ఎన్ని సముదాయాలు ఉండి ఎలా ఉంటున్నాయి? అసలు భూమి ఎలా తిరుగుతుంది? భూమి తిరుగుతుందంటే నమ్మడానికి, చదువుకోకుండా ఉన్న వాళ్ళు భూమి తిరుగుతుందంటే నమ్మరు. భూమి తిరిగితే మనం కింద పడమా అని ఆలోచించే మనుషులు కూడా ఉంటారు. చూడండి, దేవుని యొక్క సృష్టిలో మనం చూస్తే దేవుడు ఎంత క్రమముగా చేస్తూ ఉన్నాడు, సృష్టిని కలుగజేశాడు. రోజు బయటకు వచ్చి, సూర్యుడా వచ్చి బయటకు అంటున్నామా మనం? చంద్రుడా నువ్వు వచ్చి సాయంత్రం అంటున్నామా? సృష్టిలో భాగంగా దేవుడు చెప్పాడు. అవన్నీ కూడా కాలక్రమేముగా ఆ సృష్టి యావత్తు కూడా దేవుని యొక్క మాటకు లోబడుతూ ఉంది. రోమా 8వ అధ్యాయంలో ఉంటుంది, సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుతుందంట సృష్టి. ఎందుకో తెలుసా? నీవు నేను మనమందరం కూడా దేవుని కృపను అర్థం చేసుకోవాలని, దేవుని ప్రత్యక్షతను అర్థం చేసుకోవాలని, దేవుని యొక్క సన్నిధిని అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి, దేవుని కృపను మనం అర్థం చేసుకోవాలని సృష్టి యావత్తు కూడా ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుతుందన్న విషయాన్ని మనం చూస్తాం. రోమా 8వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకోనండి.
అలానే కీర్తనలు 19వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది. దేవుని యొక్క సృష్టి అంతా కూడా క్రమంగా అవి చేస్తూ ఉన్నాయి. కానీ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో చూస్తే మనిషి మాత్రం దేవుని యొక్క మాటకు లోబడట్లేడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేస్తున్నానని అక్కడ రాయబడి ఉంటుంది. వారు నా పైన తిరగబడుతూ ఉన్నారు. ఎలా తిరగబడుతున్నారు? సినిమాలు చూస్తా. ఎలా తిరగబడుతున్నారు? సీరియల్ చూస్తా. ప్రస్తుత దినాల్లో ఎలా తిరగబడుతున్నారు? బూతు మాటలు మాట్లాడుతా. ఎలా తిరగబడుతున్నారు? ఇదిగో అల్లరితో కూడినటువంటి ఆటపాడు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు కలిగి ఇంకా దేవుని పైన తిరగబడుతూ దినదినము ఇంకా సిలువ వేస్తున్నవారు నేటి దినాల్లో క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు కోకొల్లలుగా. కాబట్టి బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు కాదు, క్రీస్తుని వెంబడించినటువంటి వారే క్రైస్తవులు అన్న విధానాన్ని బట్టి అర్థం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే సృజించెను అన్న విషయాన్ని మనం చూస్తే క్రియ, దేవుడు ప్రారంభంలో 1వ అధ్యాయంలో 1వ వచనంలోనే పని చేశాడు ఆయన. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో కుటుంబంలో కొంతమంది, నేను ఈ మధ్యకాల సమయంలో మనం చూస్తే కొన్ని వాట్సాప్లో కొన్ని పెడతా ఉంటారు. ఒక స్త్రీగా కుటుంబాన్ని కట్టుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సామెతల గ్రంథంలో చివరి అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా, ఉదయాన్నే లేచి కుటుంబం కొరకు ఆ ప్రయాస మనం చూస్తే చాలా అమూల్యమైనటువంటి విషయాలు ఉంటాయి. కేవలం స్త్రీలే కాదు, ఆ విషయం పురుషులు కూడా కలిగి ఉండాలి. ఉదయాన్నే లేవాలి, ఉదయాన్నే లేచి అనుభవం కలిగి ఉండాలి. కుటుంబ సభ్యుల కొరకు వారికి ఆహారాన్ని సిద్ధపరిచే విషయంలో ఇంకా రకరకాలటువంటి విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి. చాలా సుగుణాలు రాయబడి ఉంటాయి స్త్రీల గురించినటువంటి ప్రత్యేకముగా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో కుటుంబాన్ని కట్టుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అలానే ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తే లేఖన భాగంలో మనము పని చేయకోకుండా భోజనం చేయకూడదన్న విషయాన్ని మనం చూస్తాం. అలానే ఉద్యోగం చేయని వాళ్ళందరూ కూడా పని చేయలేదని కాదని అర్థం. కుటుంబంలో ఉన్న పిల్లల్ని చూసుకునే విషయంలో, భర్తను చూసుకునే విషయంలో, తల్లిదండ్రులు చూసుకునే విషయంలో, అత్తమామలు చూసుకునేటువంటి విషయంలో ఇది కూడా ఒక పనే. కుటుంబంలో ఒక బాధ్యతే. వారికి వంట చేసే విషయంలో కూడా అది కూడా ఒక పెద్ద పనే. కాబట్టి అన్నీ కూడా ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న విషయాలకి ఇంత పరమార్థం ఉంది. మనం బైబిల్ని అర్థం చేసుకోవాలి. కానీ చాలా విషయాలు చదివిన విషయాలే మళ్ళీ చదువుతుంటే దేవుడు అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ముందుకు వెళ్తాడు. మనం దేవుని సన్నిధిలో కూర్చోవాలి. కానీ దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడడానికి, దేవునితో సహవాసం చేయడానికి ఎల్లప్పుడూ కూడా ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యముతో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటూ, మన కుటుంబాలని మనం కట్టుకుంటూ పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరచుటకు ప్రభు అటు కృప మనందరికీ కూడా దయచేసి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి మన టీం మెంబర్స్కు ఇంకా కొంతమంది జాయిన్ అవ్వాల్సి ఉంది. మనకి బైబిల్ సెమినార్లో ఉన్నవారు రాలేకపోయారు. ఇది మరొక ఎక్స్టెన్షన్గా క్లాస్ జరిగింది 7 to 9కి 9:30 వరకు. కాబట్టి వారు మన మధ్యలోనికి రాలేకపోయారు. నెక్స్ట్ వీక్ వారు మన మధ్యలోకి జాయిన్ అవుతారు. వాస్తవానికి నేను రేపు క్లాస్ తీసుకోవాలి. అయితే రేపటి దినాన ఉన్న ఒక మీటింగ్ని బట్టి, మరి రేపటి దినాన ప్రయాణమై ఉండి పరిచర్యలో ఉండే విధానమును బట్టి నేను ఈ దినాన్ని కొనసాగించాను. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో మరి దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని విని దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క బైబిల్ స్టడీలో క్రమంగా జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ముందున్న సమయాన్ని సిస్టర్కి అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్ అన్య, థ్యాంక్ యూ సో మచ్. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో మనకి నేర్చుకోవడానికి అనేక విషయాలని మనకి నేర్పించిన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మనల్ని ఎంతో బలపరచాలని, మనకి నేర్పించాలి అని, ఈ అంత్య దినాలలో మనం బైబిల్ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలని, ఎవరైనా అడిగినప్పుడు మనం అక్కడ రిఫరెన్స్ చూపిలేక కాకుండా అన్నీ మనల్ని బలపరిచేందుకు మన బైబిల్
తెలుసుకోవడానికి, మనల్ని ఇంకా భక్తిలో పెంచడానికి ఎంతగానో అన్ని సమయాన్ని వెచ్చించి మన మీట్‌లో మనందరికీ కూడా తెలియజేస్తున్న విధానాన్ని బట్టి అన్నయ్యకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పబడిన బైబిల్ స్టడీని బట్టి, దేవుడు మీకు నేర్పించిన విధానాన్ని బట్టి ఎవరైనా ప్రార్థన చేయగలరని మనవి చేస్తున్నాను. నా వాయిస్ వినిపిస్తుందా అందరికి? చెప్పబడిన వాక్యదానాన్ని బట్టి ఎవరైనా ప్రార్థన చేయగలరా? No. ఓకే. 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 సిస్టర్ నేను ఓకే అండి. చేస్తాను. ఓకే బ్రదర్, చేయండి. థ్యాంక్ యూ. సకల స్వల్క అనుభూతి రామ దేవా క్రీస్తు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. దేవా మరొకసారి ప్రభా నీ గూగుల్ మీట్ లో ప్రభా తండ్రి ఓ తండ్రి చేరి ప్రభా నీ వాక్యాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను పెట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. దేవా తండ్రి ఎంతో విలువైన ప్రభా తండ్రి అంశాలను ప్రభా లోతైనటువంటి ప్రభా ఇంకొతని వాక్య జ్ఞానాన్ని ప్రభా అన్నయ్య గారు ప్రభా ఎన్నో విషయాలు ప్రభా ఇంకొతని బైబిల్ యొక్క విశిష్టత, దాని యొక్క ప్రాధాన్యత, మనం ఎందుకు చదవాలి, ఎందుకు బైబిల్ ధ్యానించాలి, అనేక విషయాలు ప్రభా ఓ తండ్రి దేవా తండ్రి ఇటువంటి వాక్యం వినాలంటే అది కేవలం నీ కృప ఎవరిపై మెండుగా ఉంటుందో ప్రభా వారు మాత్రమే నీ వాక్యం వినగలరు. ఎందుకంటే ప్రభా తండ్రి ఈ విలువైన సందేశాలు ప్రభా తండ్రి ఎంతగానో ప్రభా తండ్రి ప్రిపేర్ అవి మా అందరి కోసం తండ్రి దేవా స్థిరపరిచిన ప్రభా అన్నయ్య గారిని బిడ్డ ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని ఇంకనూ ప్రభా నీరు నూరంతల ఆత్మచేత పట్టుకునే ప్రభా నీ ఆత్మీయ కార్యాలు వారి పట్ల జరిగించిన వారి పరిచర్యలో ఇంకనూ ప్రభా మీరు సహాయించండి ప్రభా. అనేక మందికి దీవెనకరంగా ప్రభా వారిని నిలబెట్టుకుండాయా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. దేవా తండ్రి జర్నీలో ఉండడం వల్ల ప్రభా తండ్రి సరిగ్గా వినలేకపోయినా కానీ తండ్రి ప్రతిదీ ప్రభా రికార్డింగ్ చేసుకున్నాను. ఎందుకంటే ప్రభా అయిన ఆ వాక్యాలు ప్రభా రాకడి సమయంలో బహు బలంగా తండ్రి మేము వాటిని మేము ధ్యానించాలి. దాన్ని చిత్తమైతే ప్రభా అన్నయ్య గారి ద్వారా ఇటువంటి వాక్యాలు ప్రభా మా అందరికీ ప్రభా మరొకసారి మీరు ప్రభా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఈ లోకంలో ఉన్నది జ్ఞానం వెరిది ప్రభా, అది ఇంకో తండ్రి నిన్ను ప్రభా మించిన జ్ఞానము ప్రభా మమ్మల్ని పరలోక రాజ్యంలో చేరుస్తుందయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. అట్టి విశ్వాసం కలిగి ఎంతమంది అయితే ప్రభా నీ 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 యొద్ద చెవులు ప్రభా ఉంచి ప్రభా తండ్రి ప్రభా నశించిపోతున్న వాడికి దేవుని గురించిన సువార్త వెరితనంగా ఉన్నావు తండ్రి దేవా. నీ ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ గూగుల్ మీట్ లో జాయిన్ ఉన్న సహోదరులు దీవించిన ఆశించిన ప్రభా ఆత్మ కలిగి ప్రభా నీ ఆత్మ చెప్పుచున్న మాటలు ప్రభా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలు ఎంతమంది అయితే వినారో ప్రభా తండ్రి ఆ వినబడ్డ మాటలను ప్రభా హృదయం అనే పలక మీద రాసుకోవడానికి సహాయం చేయండి అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. తండ్రి ప్రభా ఈ గూగుల్ మీట్ లో అనేక మంది ఉంటున్నారు కానీ ప్రభా ఎవరు ప్రభా రెస్పాండ్ అవ్వట్లేదు ప్రభా. సిస్టర్ ఎంతో భారంతో ప్రభా తండ్రి ఈ పరిస్థితిని ప్రభా ప్రారంభించున్నారు ప్రభా. ఈ ప్రారంభానికి కారణం ప్రభా అంతం వరకు ప్రభా నీ రాజ్య సువార్తలో ప్రభా మీ అందరం ప్రభా నీ రాజ్యంలో ప్రభా గొప్ప జ్ఞానవంతులుగా ఉండి ప్రభా ఈ జ్ఞానాన్ని అంతటి నీ రాజ్యాన్ని చేర్చుకునే గొప్ప ధన్యతను ప్రభా నీ చిత్తమైతే ప్రభా ఈ జ్ఞానాంతటి ద్వారా మేము మరొక కొంతమందికి నీ సువార్తను చాటే గొప్ప ధన్యతను దయచేయం ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు దేవా చెప్పలేని ప్రభా మాటలో వివరించలేని ప్రభా తండ్రి అంశాలు తండ్రి యేసయ్య ఎంతగానో ప్రభా చెప్పుతుంటే ప్రభా హృదయం ఉప్పొంగిపోతుంది యేసయ్య. అటువంటి ప్రభా వాక్యాలను ప్రభా జ్ఞానించి ప్రభా మాకు వివరించినటువంటి మాటలు కదయ్యా తండ్రి. ఈ కొంతమంది స్పీకర్లు అయితే దీనికి ప్రభు కొన్ని వేలలో డబ్బులు తీసుకుంటున్నారు. కానీ అన్నయ్య గారు ప్రభా నీ పరిశుద్ధాత్మ ప్రేమ చేత నీ ఆత్మీయ నడిపింపు చేత అందరికీ ప్రభు ఉచితంగా నీ ప్రేమలో ప్రభావ మమ్మల్ని ప్రభావ ఎంతగానో నడిపిస్తూ పోతున్న అనేక విషయాలు ప్రభు లోతైన విషయాలు మాదిరికరమైన విషయాలు నేర్పించున్నారయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. నీ ఎంత ఆశతో ఉంటే ప్రభా మేము ఏదైనా చేయగలదని ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా.
ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి. ఇగో తండ్రి నీ చిత్తమైతే మరొక్కసారి ప్రభా ఇవే అంశాలు మేము నెమరు వేసుకుంటూ ప్రభా మీ జ్ఞాపం చేసుకుంటూ నీ మాటలను ప్రభా జ్ఞాపం చేసుకుంటూ ప్రభా మా జీవితాలు కట్టుబడే కుటుంబాల్లో ప్రభా కట్టుబడే ప్రభా స్నేహితుల మధ్య కట్టుబడే తండ్రి ప్రభా బంధువుల మధ్య మేము ఉండడానికి సహాయం చేయండి ప్రార్థిస్తున్నాం. అనేక మందికి ఈ మాటలు ప్రభా మేము నేర్పించడానికి సహాయం చేయండి అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మీ చెప్పలేకపోయినా ఈ మాటలు విని అనేక మందికి ప్రభా మేము తండ్రి బోధించడానికి సహాయం చేయండి. తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి ప్రభా మరొకసారి ప్రభా బ్రదర్ గారిని మీరు దీవించిన ఆశ్రయించిన ప్రభా వారికి ఇచ్చిన ఫ్యామిలీ మీరు దీవించిన వారి పరిచయం మీరు ఆశ్రయించిన బలపరచండి. ఈ గూగుల్ మీట్లు తండ్రి జాయిన్ అయిన ప్రతి సహోదరిని దీవించిన ఆశ్రయించిన బలపరచండి. సమయం మరి ఎక్కువ అవుతుందిగా ప్రభా తండ్రి. అనేక మంది ప్రభా తండ్రి తండ్రి ప్రభా ఇంట్లో నిలబడి నీ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు కాచి కాపాడి బలపరిచి సహోదరి గారిని వారికి ఇచ్చిన కుమారుని వారికి ఇచ్చిన ప్రభా భర్త గారిని దీవించి ఆశించిన అలాగే అత్తమామలను ప్రభావికి ఇచ్చిన ప్రభా ఆ అమ్మగారిని నాన్నగారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశించి వారి పరిచయలు నూరంతల ఆశీర్వాదం దయచేసి బలపరిచి ఈ రోజు వాక్యం అందించిన బ్రదర్ గారిని ప్రభా గూగుల్ మీట్ నడిపిస్తున్న సిస్టర్ గారిని ఇంట్లో చేరున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు బహుబలంగా ప్రభా వాడుకుని నీ రాజ్య సువార్తలో మమ్మల్ని తండ్రి అంతము వరకు నిలబెట్టుకుని నీ రాజ్యములో ఎత్తబడి గుంపులో ఉండడానికి సహాయం చేయమని త్వరలో రానున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.